కూడి ఉన్న దేవుని ప్రియులైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని నందు మిమ్మల్ని దీవించుచు ఉన్నాను ప్రియులారా. ఆయన ఇచ్చిన తోడు సిద్ధపాటు చేత ఈ దినము ఒక బలమైన సందర్భమును మన వాక్యాల నుంచి ధ్యానించుకుందాం. మనం సాగుతున్నటువంటి వాక్యపు శీర్షికలో ఉన్న భాగమే ప్రభు సెలవిచ్చినట్టుగా తీర్పు దినమందన్ మొదటివారు కడపటివారు అవుతారన్న ఆ శీర్షికనే మనం ధ్యానించుకుంటూ సాగుతున్నాం. అందులో ఒక భాగాన్ని ఈరోజు కొంత ముందుకు నడుద్దాం ప్రియమైన వాళ్ళారు. ఈరోజు మనం చూడబోతున్న సందర్భం ఎలాంటిది అనంటే, దేవుడు మనకిచ్చిన స్థితిని ఎరగకపోవటం బట్టి, దేవుడు మనకిచ్చిన స్థితిలో నిలిచి ఉండకపోవటం బట్టి, దేవుడు మనకిచ్చిన స్థితి ప్రకారం మనం ప్రవర్తించకపోవటం బట్టి, ఎరగకపోవటం బట్టి, నిలవకపోవటం బట్టి, ఆ స్థితిని చొప్పున మనం ప్రవర్తించకపోవటం బట్టి మన మొదటి స్థితి కడపటి స్థితి అయ్యే అవకాశం మెండుగా ఉండబోతున్న సందర్భాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. ఏ పరిస్థితులు అలాంటి స్థితిలోనికి మనల్ని ఈడ్చుకొని వెళ్ళిపోతాయి అంటే జాగ్రత్తగా వినండి. ఆత్మానుసారమైన మన స్థితి శరీరానుసారముగా సాగితే మొదటివాడు నిశ్చయముగా కడపటివాడిగా మిగిలిపోతాడు ప్రియమైన వాళ్ళారా. ఈరోజు మనం చూడబోతుంది దేవుని పరిశుద్ధ నడిపింపులో ఆత్మానుసారులుగా శరీరానుసారులుగా నడుచుకునేటువంటి రీతి ఎలా ఉంటుందో వాక్యం నుంచి మనం ధ్యానిద్దాం. ముందుగానే సంఘమైన మీకు సెలవిచ్చుచున్నాను, మనం పరీక్షించుకునే కోణంలో వింటున్నాం కనుక మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకూలమైనటువంటి లేకపోతే సపోర్టివ్గా దేవుడు బోధించాడండి. ఈ విషయంలో మనల్ని మనం కనపరచుటకు ఆయన ఖచ్చితంగా నిక్కచ్చిగానే మాట్లాడతాడని మీరు మనసులో పెట్టుకోండి. వ్యక్తిగతమైన భావంతో కాదు, దేవుని ఎదుట మనం కనిపెట్టుకోవడం కోసం ఇందులో సాగుతున్నాం కనుక కొద్ది మాటలు ఈరోజు మరలా దేవుడు మనకు అనుగ్రహించిన మొదటి స్థితి విలువను తెలుసుకోవడానికి కొన్ని లేఖనాల్లో ముందుగా మిమ్మల్ని నడిపించాలని ఆశపడుతున్నాను ప్రియమైన వాళ్ళారా. కొంచెం వెలుగులో చూద్దాం. అసలు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ మొదటి స్థితి యొక్క మహిమ ఏంటో కొంత చూద్దాం. మనం చాలా లోతైన వాక్యము, ఎన్నిసార్లు చదివినా ఆశ్చర్యానికి గొలిపేటువంటి వాక్యమే, నమ్మడానికి కొంచెం విస్తు కలిగించేటువంటి మాట కూడా ఇది. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి మీరు వస్తే మన మొదటి స్థితి గురించి చెప్పిన అత్యంత లోతైన మాట ప్రియమైన వాళ్ళారా. ఇది నమ్ముటకు చాలా వింతేనండి ఈ మాట. ఈ వైడబ్ల్యూసీఏలో ఇక్కడ కూర్చున్న మనము ఇప్పుడు మనం చదవబోతున్న మాట చదవగానే నమ్ముట ఆశ్చర్యాన్ని గొలిపేదే. ఎఫెసీ 2వ అధ్యాయం మీరు చూడగలిగితే మనం చూస్తున్న ఈ ప్రారంభ మాటలు దేని కొరకు అని అంటే, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మొదటి స్థితి మహిమను చూడాలి మనం ముందు. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6-7 వాక్యములు మనతో మాట్లాడుతున్న మాట చూడండి, ఎంత ఆశ్చర్యంగా రాయబడి ఉందో. 6-7 వాక్యములు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనబరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమునందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. గతించిపోయిందట అండి ఇది. పరిశుద్ధ దేవుడు తన లేఖనం ద్వారా మనకు సెలవిస్తున్నటువంటి ఒక లోతైన సత్యం ఏముంది అని అంటే, మనల్ని నట క్రీస్తు యేసుతో కూడా పరలోకం నందు కూర్చుండబెట్టాడు అంటున్నాడండి. నమ్మగలమా ఈ మాటను మనం? నిజాయితీగా సంఘంతో చెప్పుచున్నాను, ఇదే పరిశుద్ధ గ్రంథము చదువుతూ ఒక 9 సంవత్సరాలు నడిచినా కూడా నాకు ఏ రోజు ఈ వాక్యం బైబిల్లో ఉందని కనపడలేదండి. ఎఫెసీ పత్రిక చదవలేదని కాదు, కానీ దేవుడు హృదయం దగ్గరికి వచ్చి ఇది నువ్వు చూడాలని మన మనోనేత్రములను వెలిగించి ఒక వెలుగు ఉంటుంది చూసారా, అది దొరకలే నాకు 9 ఏళ్ల వరకు. కానీ ఈరోజు నేను నమ్మగలిగితే ఒక పరిశుద్ధ లేఖనం ఎంత లోతుగా మాట్లాడుతుందంటే మనం నమ్ముతారా? ఇక లేమంట ప్రియమైన వాళ్ళారా. మనల్నట క్రీస్తుతో కూడా పరలోకమునందు కూర్చుండబెట్టెను. ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకొక మాట చూడండి ప్లీజ్. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒక మాటతో కాదు 2 మాటలతో మనం సాక్ష్యం దృఢపరుచుకుందాం. 3వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. ఇది కూడా నమ్ముటకు మరింత ఆశ్చర్యం గొలిపే మాట. 3వ అధ్యాయం 20 వాక్యం నేను చదువుతున్నాను, మీ వినికిలో చూడవలసిందిగా కోరుతున్నాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20 ఏమని మాట్లాడుతుంది అంటే, మన పౌరస్థితి పరలోకమందున్నది. సిటిజన్షిప్ అనుకుంటారో బర్త్ రైట్ అనుకుంటారో మీ ఇష్టం. ఈ పదాలకు వచ్చి ఎక్కువ మనకు దగ్గరే కదా, పౌరస్థితి అన్న పదం కంటే ఎక్కువ. నేను ఇండియన్ సిటిజన్ అండి చెప్పుంటాం కదా, నాకు పలానా కంట్రీ పిఆర్ ఉందండి, లేకపోతే గ్రీన్ కార్డు ఉందండి. సిటిజన్షిప్, పౌరసత్వం గురించి, లేకపోతే పుట్టిన బర్త్ రైట్ ఒకటి ఉంటుంది కదా, దాని గురించి అతిశయించేటువంటి
సమాజంలో మనం ఉన్నవారం అండి ఇప్పుడు. కానీ పరిశుద్ధ లేఖనం మీతో నాతో లోతుగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, అసలు ఇప్పుడు మన బర్త్ రైట్ అట ప్రియమైన వారట ఈ భూమి కాదట. అసలు ఈ భూమి కాదట. నమ్మగలమా ఈ మాటని? ఇప్పుడు మన పౌరస్థితి పరలోకమందున్నది. పరలోకమందున్నది దాని అర్థం ఏమిటి అంటే, స్థిరంగా చెప్పాలి అని అంటే, ఏమండి, పరలోక చట్ట సంబంధమైనటువంటి లా ఉంటుంది కదా, నియమ నిబంధన చేత మనం అంగీకరింపబడ్డామట ఆ లోకస్తులము అని. ఎక్కడున్నా కూడా ప్రపంచం అంతా మనుషులే ఉన్నారు. 800 కోట్ల మంది, 200 ఒక 220 కంట్రీస్లో స్ప్రెడ్ అయి ఉన్నారు కదా. నేను ఏ కంట్రీ అయినా పోయి ఆ కంట్రీలో వాళ్ళలా ఉంటానంటే ఉండనిస్తారనుకుంటున్నారా? ఒప్పుకోదండి. అల్లా వారి నియమ నిబంధన అంగీకరించదు, మనల్ని వెళ్ళిపోమంటుంది నిశ్చయంగా. అందుకోసం ఈరోజు చాలా కార్డ్స్ ఉన్నాయండి మన దగ్గర. ఏంటి అవన్నీ? ప్రూఫ్స్, ఇక్కడ వాళ్ళము అని. అవి లేకపోతే ఏమేం చేయగలరు వాళ్ళు మనల్ని? ఏమండి, ఈ లోక చట్టము, ఈ లోకపు నిబంధనతో ఒక దేశం ఏర్పాటు చేసుకున్న దాంతో ఒక గుర్తింపు కార్డు ఉండగానే ఆ గుర్తింపు కార్డుతో అమ్మయ్య నేను ఈ ప్లేస్కి సంబంధించిన లేకపోతే ఈ దేశానికి సంబంధించిన అని చెప్పుకుంటున్నాను. ఈ చట్టమును బట్టి పరిశుద్ధ దేవుని వాక్యం అంతా చెప్తుంది, దేవుని పరలోక సంబంధమైన చట్టము చేత మనము ధృవీకరింపబడి ఉన్నామట. ఏమని అనంటే, నువ్వు ఇప్పుడు నా వాసివి, నా లోకవాసివి, ఇక్కడి సంబంధివి. ఎఫెసీలో ఉన్న మాటని ఫిలిప్లో ఉన్న మాటను పక్కన పెట్టుకొని చదువుకోగలిగితే మనకు నేర్పించేటువంటి లోతైన విషయం ఏంటో తెలుసా? మనం అక్కడ జీవించుచున్నవారమాట ప్రియమైన వాళ్ళారా. ఆశ్చర్యపోతుంటానండి ఈ మాటలు. మీరు నమ్ముతారో లేదో నేను మాట చెప్తే, ఇప్పటికీ దేవుణ్ణి అడుగుతున్నాను ప్రియమైన వాళ్ళారా, అసలు ఈ లైట్ ఏంటో నాకు చూపించను ఆయన. నేను ఇంకా ఇక్కడే ఉన్నాను, ఇక్కడే కొట్టుకుంటున్నాను, ఇక్కడే ప్రాకులాడుతున్నాను, ఇక్కడే వెంపర్లాడుతున్నాను, ఇక్కడే విచారాలు పెట్టుకుంటున్నాను, ఇక్కడే సంఘర్షణలు. ఎన్ని చెప్పండి మన చుట్టూ? 101 థింగ్స్ ఉన్నాయండి. ఈ 100 విషయాల్లో ఏమున్నాయంటే అన్ని ఇక్కడివే. మనము లోక సంబంధులమైతే ఇక్కడితో ఆగిపోతే బాగుండు ప్రియమైన వాళ్ళరా. కానీ ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్న ఈ మందగా ఉన్న మనం ఈ లోక సంబంధులము కామని మనం చదివిన 2 లేఖనాలు అంత బలంగా ఏం చెప్తున్నాయంటే, అసలు నీ హెవెన్లీ రైట్స్లోకి వెళ్ళిపోయావు, నీ సిటిజన్షిప్ అక్కడికి షిఫ్ట్ అయిపోయింది ఇప్పుడే. ఇది మన మొదటి స్థితిలో దేవుడు మనకు ఆఫర్ చేసింది ప్రియమైన వాళ్ళారా. అప్పుడప్పుడు కొన్ని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే విరోధ భావంతో చెప్పడం లేదు, కానీ కొంతమంది ఇంటెన్షనల్గా కొన్ని కంట్రీస్ యొక్క బర్త్ రైట్ కోసం డెలివరీ టైంకి వెళ్ళి అక్కడికి షిఫ్ట్ అయ్యి అక్కడ డెలివరీ చేయించుకొని వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. పలానా దేశంలో పుడితే ఏమవుతుంది, ఆ పిల్లలకి ఆ దేశపు పౌరసత్వం వస్తుంది. ఏమండి, దాని విలువ తెలిసింది అనుకోండి. కొన్ని ఉన్నాయండి, అవసరమైతే కొంచెం నెలలు నిండినా కొంచెం ప్రయాసంగా ఉన్న కేర్ తీసుకొని పోయి కొంత పేమెంట్ పెట్టి అక్కడ ఉండి కొన్ని చేసుకొని ఒక సర్టిఫికేట్తో బయటకు వస్తున్నారు. దేవుడు మీతో నాతో చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళరా, మనల్ని కూడా కన్నాడట. కానీ మీకు నాకు అనుగ్రహించిన రైట్ ఏంటో తెలుసా? పరలోకపు పౌరసత్వమును మీకు నాకు అనుగ్రహించి ఉన్నాడు. ఫిలిప్పీలో ఏమంటాడో తెలుసా? మనం అక్కడి నుండి ఆయన కొరకు కనిపెట్టుచున్న వారము. అక్కడి నుండి అదే ఉందండి. నిశ్చయమైన అంగీకారం మనకు ఉండగలిగితే ప్రియమైన వాళ్ళ దేవుడు ఏమంటున్నాడు అని అంటే, ఇప్పుడు ఆ పరలోకపు పౌరస్థితితో మనము ఉన్నట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఆ పరలోకపు సంబంధమైనటువంటి బాధ్యతలు కావచ్చు, విధులు కావచ్చు, డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటాం కదా, వాటిలో మనల్ని మనం నిలుపుకుంటే మనం ఒక విధంగా ఏమనాలి, మీతో ఇంకొక ప్లేస్కి షిఫ్ట్ అయిపోయామండి. ఇక్కడ లేం మనం. అందుకోసం అటు ప్రియమైన వాళ్ళరా, క్రైస్తవుడు ఈ లోకంతో ఇబ్బంది పడకూడదటండి. ఈ లోకంతో, లేకపోతే ఈ లోకంతో సరిపోల్చుకొని బతకాలన్న తాపత్రయంలో అసలు మనకు ఎటువంటి ఇరుకులు ఏర్పడద్దు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే ఎవరు మీరు చెప్పండి, అంటే ఏమనాలి మీతో, అద్దెకు చేరిన ఇంటితో ఎవరు స్ట్రగుల్ అవుతారంటే, స్ట్రగుల్ ఇన్ ద సెన్స్ నా ఉద్దేశం ఏంటి అంటే, అక్కడ ఉన్న వాటితో ఎవరు టై అయి ఉండవండి. మళ్ళీ మనకు అనిపిస్తుంది ఏదో ఒక రోజు ఓనర్కో పిచ్చని పడుతుంది, మనకి ఇంకేదైనా అవుతుంది, ఇక్కడ నుంచి వెకెట్ అయ్యే దాని గురించి ఎందుకు ఇదంతా. సో నేబర్స్తో లిమిటెడ్గానే ఉంటామండి. అందులో ఇన్వెస్ట్ చేసి మనం చేయించుకునేటువంటి ఇంటీరియర్తో లిమిటెడ్గానే, అన్నీ వేరుగా ఉంటాయండి అటిట్యూడ్స్. ఎందుకు అని అంటే మన ఆలోచన వేరండి, మన ఆలోచన వేరు. ఏమంటే దాన్ని వెకెట్ చేస్తున్నప్పుడు కూడా ఒక సొంత ఇంటిని అమ్ముకొని పోతున్నంత దుఃఖంతో ఏముండవండి. ఉంటామా? ఎవరు ఉండవు ప్రియమైన వాళ్ళు. కంప్లీట్లీ చేంజ్ అంతే. దేవుని పరిశుద్ధ లేఖనం మనతో చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు మన మొదటి స్థితి
ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిందని దేవుడు చెప్తున్నాడంటే మనము ఈ పౌరసత్వంతో లేవు ప్రియమైన వాళ్ళారా. కొలసీలకు రాసిన పత్రిక పక్క లెటర్సే కదా, పౌలు గారే రాస్తున్నారు. ఎలాంటి పదాలు రాసుకుంటూ వెళ్ళిపోతున్నాడు చూడండి. 3వ అధ్యాయం 1 నుంచి 4 వాక్యాలు మీరు చూడగలిగితే, కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1, 2, 3, 4 వాక్యాలు మనతో స్థిరంగా చెబుతున్న మాటలు ఎలా కనపడుతున్నాయి చూడండి ప్రియమైన వాళ్ళారా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వం మీద కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. అదే చెప్తున్నాడు చూడండి. పరదేశులుగానే ఉండండి, ఇక్కడ పరదేశులుగానే ఉండండి. ఎందుకంటే మన పిఆర్ ఇక్కడ లేదని చెప్తున్నాడండి దేవుడు. ఇది మన పర్మనెంట్ రెసిడెన్స్ కానే కాదు అంటున్నాడు. అందుకోసం ప్రియమైన వాళ్ళారా, గతంలో సంఘంలో పలుమార్లు గుర్తు చేసింది, ఒక 2-3 సంవత్సరాలు నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు. ఉండబోతున్న దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం అంటే ప్లేస్ కోసం కాదు, ఆ ఉండబోతున్న దాంట్లోనికి తీసుకుపోవడానికి రాబోతున్న ఆయన కోసం ఎదురు చూస్తున్నాం. మన వెయిటింగ్ ఎవరి కోసం అని అంటే ప్లేస్ కాదు ప్రియమైన. ప్లేస్ ఏమండి మీతో ఎలా చెప్పను, అది ఆల్రెడీ ఇచ్చేసాడట ప్రియమైన వాళ్ళారా. మనం చదివిన అదే కదా ఎఫెసులో, పరలోకం నందు కూర్చుండబెట్టాను. మరి ఇప్పుడు ఏమన్నా గ్యాప్ ఉంది అంటే ట్రాన్స్పోర్టేషన్ ఒకటే గ్యాప్ ఉందండి, అంతే. మీకు నాకు మనం తీసుకువెళ్ళేట ఆయన రావాలి, ఆయన కొరకు ఎదురు చూస్తున్నాం మనం. అందుకోసం ఇప్పుడు మీ గురంతా తిప్పి ఇప్పుడు పైన ఉన్న వాటి మీద పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో, మీరు ఎవరు వస్తే ఆయన మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాడో ఆయన తండ్రి కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక ఇప్పుడు మీరు పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకోండి. మన హృదయం ఎక్కడ ఉంటుందో అంతే ప్రియమైన వాళ్ళారా. మన ఆలోచనలు అక్కడే ఉంటాయండి, మన తలంపులు అటే ఉంటాయి. అక్కడికి వెళ్ళిపోవాలండి, అది నిండాలి మన హృదయంతో. ఎందుకు ఈ మాటలు ముందుగా మీకు చూపెడుతున్నానంటే స్థిరముగా ఈ చదివిన ఈ 2-3 లేఖనాల్లో కనపడుతుంది ఏంటి అంటే దేవుడు మొదటి స్థితిలో మీకు నాకు ఇచ్చింది కనపడుతుంది ప్రియమైన వాళ్ళారా. భౌతిక సంబంధంగా మనం తెచ్చుకుంది కాదండి, శరీరధారిగా ఈ భూమి మీద పుట్టగానే పొందుకునే అంతకన్నా కాదు. అందుకోసం యాకోబు 1:18 అదే చెప్పింది. తన సత్యవాక్యం వల్ల మనం మళ్ళా కన్నాడు, ఆ తర్వాత వచ్చింది ఈ రైట్ షిప్ మనకు. రెండోది ఏమన్నాడంటే మనం పేతురులోనే చదివాం, ఆయన తన విశేష కనికరం చొప్పున క్రీస్తు యేసునందు మరలా మనల్ని జన్మింపజేశాను, ఆ తర్వాత ఆఫర్ చేయబడ్డాయండి. ఇది మన మొదటి స్థితి ప్రియమైన వాళ్ళారా. ఒక పదంతో చెప్పాలి అనంటే స్థిరముగా మీతో చెప్తాను, మన మొదటి స్థితిలో దేవుడు మీకు నాకు ఆఫర్ చేసింది ఏమిటి అనంటే ఆత్మానుసారమైన స్థితిని. మనం క్రీస్తులో జన్మించక మునుపు మనలో లేనిదేంటో తెలుసా? ఆత్మానుసారమైన స్థితి అంటే ఏంటో మనకు తెలియదు. ముందుకు వచ్చి మాట్లాడితేనే అసలు పదం కూడా మనకు తెలియదండి. మీకు ఏమైనా పరిచయం ఉందా చెప్పండి? క్రిస్టియన్లో నీకు రాకముందు అసలు ఆత్మానుసారమైన స్థితి అన్న పదం అన్న మీకు పరిచయం ఉందా? నాకు అసలు నెవర్ బిఫోర్ అంతే, అసలు వినలేదండి. అసలు అదొక పదం ఉంటుందని వాడికే లేదు నాకు. మరి ఇప్పుడు ఎందుకు అదైంది అని అంటే ఒకే మాట మీతో చెప్పగలను, దేవుడు క్రీస్తులో మనల్ని కన్న తర్వాత మీకు నాకు అనుగ్రహించింది ఏమిటి అని అంటే ఆత్మానుసారమైన స్థితిని ఇచ్చి ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. అదే చెప్తున్నాడు. 3-4 చదువుతున్నాను మళ్ళీ ఒకసారి, కొలసీలోనే 2-3-4 వాక్యాలు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఏలయనగా ఈ భూ సంబంధమైన వాటి విషయంలో మీరు మృతి పొందితిరి. ఆ తర్వాత అంటున్నాడు, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు కనుకనే. ఇప్పుడు కంప్లీట్ చేంజ్ అండి ఇక మనలో. ఆ చేంజ్కి బైబిల్ ఇచ్చిన వర్డ్ ఏమిటి అని అంటే ఇప్పుడు మనం ఆత్మానుసారులము. ఎక్కడి నుంచి ఈ స్థితికి వచ్చామంటే శరీరానుసారమైన స్థితిలో నుంచి ఆత్మానుసారమైన స్థితిలోనికి వచ్చేసామండి. క్రీస్తు యేసులో రక్షణ ఉందని మన పాపములను ఒప్పుకొని వాటి నుంచి మారుమనసు పొందుతున్నానని దేవునికి తీర్మానం చేసి ఒక చేంజ్కి లేకపోతే ఒక నిర్ణయానికి మనం కట్టుబడి వచ్చేసాం కదా. క్రీస్తులో మన శరీరానుసారమైన జీవితమును చంపివేసి క్రీస్తులో ఒక నూతనమైన ఆత్మానుసారమైన జీవితంతో మళ్ళీ ఆయన ముందు నిలబెట్టుకున్నాడండి దేవుడు. అది జరిగింది ప్రియమైన వాళ్ళారా మన బాప్తిస్మంలో. రైట్, ఇక్కడ నుంచి కొంచెం సీరియస్గా మనకు అర్థం కావాల్సింది ఏమిటి అని అంటే మరి ఆత్మానుసారమైన స్థితి ఎలా ఉంది ఈరోజు మీలో నాలో? ఇప్పుడు చెకింగ్ తెలియాలి, ఎలా ఉందో. ఇక రోమాపత్రిక నుంచి ధ్యానంలోకి వెళ్దాం ప్రియమైన వాళ్ళారా. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనికి మీరు వస్తే మనం ధ్యానించబోతున్నటువంటి సందర్భాలు ఇక్కడ నుంచి మనం చూడబోతున్నాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 5 నుంచి
కొన్ని వాక్యాలు సుమారు 8 వరకు మనం చదువుకుంటాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ అధ్యాయం 5వ వాక్యం 8వ అధ్యాయం 5. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు. కొలసీలు ఏమన్నాడు? పైనున్న వాటి మీద మనసు పెట్టుకున్నాడు. అక్కడ మన ప్లేస్. కానీ ఇక్కడ మాట్లాడుకుంటూ వస్తూ డీల్ చేస్తుంది ఏంటంటే, మనం క్రీస్తుని అంగీకరించక మునుపున్న స్థితి గురించి మాట్లాడుతూ, అది మీ యందు నా యందు శరీరానుసారమైన మనసు ఉండే, అది ఏం చేసేదంటే ఎల్లప్పుడూ భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకునేటట్టుగా చేసిందండి అది మనల్ని. ఇది మిమ్మల్ని ప్రశ్నిస్తుంది ఈరోజు. ఏమని ప్రశ్నిస్తుండాలి అని అంటే, ఇంకా మనం భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకుంటున్నామా? ఇక్కడికి వచ్చి కూడా, ఇక్కడికంటే ఈ ప్లేస్కి వచ్చి కాదు, క్రీస్తులోనికి వచ్చి. నేను ఈ డే 1 గురించి మాట్లాడట్లేదండి. మనం క్రీస్తులోనికి వచ్చిన మొదటి రోజు గురించి కాదు నేను మాట్లాడుతుంది. నడిచి కొన్ని సంవత్సరములు అవుతున్నాయి కదా మన జీవితంలో. కొన్ని సంవత్సరములు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 3 ఏళ్ళు, 8 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, అంత వ్యాలిడిటీ టైంతో నేను మాట్లాడుతున్నాను. అంత దీర్ఘమైన కాలం ప్రభుతో నడిచిన స్థితితో ఏమని మాట్లాడుతున్నానంటే, ఇంత దూరం నడిచిన తర్వాత కూడా ఇంకా మీ మనసు నా మనసు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటుందా? క్వశ్చన్కి ఆన్సర్ చేసుకోవాలండి. మన సాక్షి. తప్పు జరుగుతుంది మనలో, తప్పు జరుగుతుంది ప్రియమైన వాళ్ళారా. ఈ తప్పు జరుగుతుందని మనల్ని మనం పరీక్ష చేసుకోనకుండా మనం ఏమనుకుంటున్నామంటే, ప్రభులో నాకు డోకా లేదు అనుకుంటున్నాం. నేను మాట చెప్పనా ప్రియమైన వాళ్ళ, అసలు బైబిల్ ప్రకారం డోకా ఉందే మనకండి. ఎందుకు? నిర్లక్ష్యాన్ని బట్టి. నిజమండి, ప్రభులో ఉన్న స్థితిని ఎరగకపోవటాన్ని బట్టి, ఆ స్థితిలో ఉన్నటువంటి మహిమలో మనం నిలవకపోవటాన్ని బట్టి డోకా ఉందే మనకండి. ఒక పరిశుద్ధ సేవకుడు చాలా స్థిరంగా చెప్తాడు. ఆ సువార్త సంఘంలో చెప్పే కృపా పరిమాణం ఇంకా దొరికిందో లేదో నాకు తెలియదు, కనిపెట్టుకుంటున్నా. ఆయన ఏమన్నాడు అని అంటే, అసలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన టీచింగ్లో నరకమును గురించి చెప్పినప్పుడు ఒక్క అన్యుని కూడా చెప్పలేదటండి ఆయన ఇంతవరకు. మరి ఎవరు చెప్పాడో తెలుసా? బైబిల్ చదివితే ఆయన నమ్మి ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకే. నరకంను గూర్చినటువంటి బోధంతా ఎవరికి చెప్పాడు అంటే, ఆయన దగ్గరికి వచ్చాము, ఆయనతో ఉన్నామన్న వారికి బోధించాడు ప్రియమైన వాళ్ళ. ఎందుకై ఉండొచ్చు అంటే, వాళ్ళకేం ప్రాబ్లం లేదు, మనకే ప్రాబ్లం ఉందనా? కాదు. మీరే ఆలోచించండి, తీర్పు ఇంటి వద్దనే ప్రారంభమైతే ఇక దూరం ఉన్న సంగతి ఏంటి? అసలు మన ఊహలో కూడా లేదు. అందుకని వాళ్ళని వదిలేద్దాం, మనకు సంబంధం లేదు, ఏం జరగబోతుందో కూడా చెప్పలేం. కానీ మన దగ్గరకు వచ్చి ఆలోచించుకుంటే అసలు దగ్గరున్నంతోనే అంత లోతైన సంగతులు చెప్పాడు అనంటే, అసలు మనం రేపటి రోజున భయపడవలసిన నరకపు స్థితిగతులు ఏంటి ప్రియమైన వాళ్ళ? అసలు నిజమేనండి. 4 సంవత్సరాలు కావస్తుంది ప్రియమైన వాళ్ళ సంఘంలో బోధన నేను తీసుకొని దేవుని నిత్యంగా అడుగుతున్నానండి. ఇంకా నరకంను గూర్చిన వెలుగు కొంచెం కూడా నేను ఓపెన్ చేయలేదు ప్రభు, ఎప్పుడు నన్ను కరుణిస్తావు? మనం ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదండి చర్చ్లో. ప్రసంగం సిద్ధపడి చెప్పడానికి చాలా సులువు ప్రియమైన వాళ్ళు, కానీ ప్రత్యక్షత ఒకటి కావాలి కదా, ఇంకా దొరకలేదండి నాకు. నిశ్చయమైన భయం కలుగుతుంది. ఏం భయము అని అంటే, అసలు ఆ దర్శనంతో లేకపోతే ఆ ప్రత్యక్షతతో నన్ను ముట్టకుండానే పోతాడా దేవుడు? చాలా భయపడవలసింది ప్రియమైన వాళ్ళారా. అందుకోసం ఇక్కడ పెద్ద పరీక్ష కావాలి. ఆ పరీక్షలు ఏం తెలవాలి అని అంటే, ఇన్ని సంవత్సరములు నడిచిన తర్వాత కూడా ఇంకా మీలో నాలో భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునే నేచరే ఉంటే ఎక్కడ నిలబడ్డాం అసలు మనం? నచ్చుకొని మాటతో మీతో చెప్పాలి అంటే, శరీరానుసారమైన స్థితిలోనికి జారుతున్నాం చూడండి. అవ్వలేదు, ఇంకా చాలా నడవాలి. చూద్దాం 5 నుంచి, మళ్ళీ 5 నుంచి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము. రెండో విషయం చెప్తున్నాడు. శరీరానుసారమైన మనస్సులో ఏముందటండి? అది మరణమేనటండి. జీవం ఎప్పటికీ సంపాదించుకోలేడు. దొరకదంటే దొరకదని చెప్తున్నాడు. ఇంకా కిందికి వెళ్ళగానే ఇంకా అంటున్నాడు, ఆత్మానుసారమైన మనస్సు అయితే జీవమును సమాధానమునై ఉన్నది. 7వ వాక్యం, ఏలనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. ఇది ప్రాబ్లం అండి. మనం కార్నల్ మైండ్తో బతకడం తప్ప అంటే, శరీరానుసారమైన మనసుతో బతకడం తప్ప అంటే మనకు కన్వీనియంట్గానే ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. ఇంకొంచెం ముందుకు వచ్చి చెప్పంటే, ఈ భూ సంబంధంగా ఇంకా మోర్ కంఫర్టబుల్ అండి. ఈ భూ సంబంధంగా శరీరానుసారమైన మనసుతో బతకడం అనేది మోర్ కంఫర్టబుల్. కానీ ఎవరికి వ్యతిరేకం అని అంటే, పరిశుద్ధుడైన దేవునికి మాత్రం విరోధం అది. ఎవరు వారు డిక్లేర్ చేయగలరు చెప్పండి? అగెన్స్ట్ టు గాడ్. ఎవరు ఆయనకు ప్రతిగా యుద్ధమును ప్రకటించి నిలవగలరు? ఏమన్నా నిలవగలవా? ఊహ కూడా లేదు ప్రియమైన వాళ్ళారా. గట్టిగా అంటే
మంచి ఒళ్ళు చేసి కండలు తిరిగి మన ముందు నిలబడితేనే మనం ఏం చేయలేక కాంప్రమైజ్ అయిపోతున్న దినాలండి మనవి. మనిషి నాసికారంధ్రములలో ప్రాణవాయువు కలిగినవన్నీ ఏమి ఎన్నిక చేస్తువని దేవుడు అడిగిన ఒక ప్రాణవాయువు కలిగినవన్నీ ఏం చేయలేక అంటాం కదా. ఇంకా పిల్లిలా సైలెంట్ అవుతున్న పరిస్థితులు మనవి. ఎవరితో డిక్లేర్ చేయగలని చెప్పండి మనం? దేవునితోనా పోయి? కానీ చేస్తున్నామండి. ఏ విధంగానో తెలుసా? నేను శరీరానుసారంగానే బతుకుతాను. నేను శరీరానుసారంగానే బతుకుతాను. దాని అర్థం ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళారా? నీకు నేను విరోధముగా ఉండగలను. నేను డిసైడ్ అయ్యాను, నీతో నేను ఫైట్ చేయగలను. చాలా బాధ కలుగుతుంది ప్రియమైన వాళ్ళారా. ఒకే ఒక్కరు ఉన్నారండి విట్నెస్ మనకి. సరే, మనకు బైబిల్ పరిపూర్ణంగా ఇవ్వబడింది కనుక ఆయన ఎవరితో ఫైట్ చేస్తున్నాడు అనేది చెప్పగలుగుతున్నాం. కానీ ఫైట్ చేస్తున్నప్పుడు ఆ మూమెంట్లో మాత్రం అతను ఏమనుకున్నాడు తెలుసా? నేను నిశ్చయంగా దేవునితోనే పెనుగులాడుతున్నాను అనుకున్నాడట యాకోబు గారు. కాలు విరిగిపోయింది ప్రియమైన వాళ్ళరా ఒక దెబ్బ గట్టిగా కొట్టగానే. అతను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఆశీర్వాదం కోసం పెనుగులాడిన వ్యక్తి అండి, విరోధంగా పోయి పోరాడిన వ్యక్తి కాదు అతను. ఒకే ఒక్కరు ఉన్నారండి బైబిల్లో. ఆ ఒక్కడు కూడా నీ కనికరము లేకపోతే నీ కృపా సమాధానములో నా మీద ఉండేటట్టుగా నన్ను ఆశీర్వదించి పంపు అంతే. నాకు భౌతిక సంబంధమైన గొప్పవే నేను కోరటం లేదు. ఎందుకంటే ఒకవైపు నా అన్న నుంచి చూస్తుంటే నాకు అర్థమవుతుంది, ఇంకొక వైపు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి నా సొంత ప్రాంతానికి వెళ్ళిపోదామంటే నా ఏషావు అక్కడ కనపడుతున్నాడు. ఈ రెండింటి మధ్య నేను ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. వదిలేద్దాం గాలికి అనంటే నాకు 4 భార్యలను ఇచ్చిన్నావు, 12 మంది కుమారులను ఇచ్చిన్నావు. నా పరిస్థితి ఏంటి? నా స్థితిగతులు ఏంటి? ఒంటి కర్రతో పంపించినవి ఇంతగా విస్తరింపజేసి ఉన్నావు, ఇంత బలమైన సమూహంగా చేసి ఉన్నావు, ఏం చేస్తావు వీటన్నిటిని? అందుకోసం నీ కృపా సమాధానంతో నన్ను కప్పి పంపిస్తేనే నేను వదిలిపెడతాను. సరే, ఒకవేళ నన్ను దాటిపోతానంటావా? ధైర్యం చేసి నీతో పెనుగులాడతాను పటు. అంటారేనండి. అప్పుడప్పుడు చదువుకోండి ప్రియమైన వాళ్ళ వెళ్ళి ఆ రాత్రి ఏం జరిగిందో. అద్భుతమైన చీకటి అండి అది నిజంగా. ఏమండి, ఆ వ్యక్తి మనకు నేర్పుతుంది ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆశీర్వాదం కోసం, దేవుని యొక్క దయ కోసం, కనికరం కోసం పోరాడిన వ్యక్తి. కానీ ఈరోజు శరీరానుసారమైన మనసుతో ఉన్నవాడు చేస్తుంది ఏంటో తెలుసా? దేవుని యొక్క కృపా కనికరంలో కోసం పోరాడుతున్నవాడు కాదండి, విరోధంగా నేను పోరాడతాను పట్టు నీతో. కొంచెం ముందుకు చదువుదాం. ఇంకా 7వ వాక్యం మళ్ళీ నేను చదువుతున్నాను. 7 ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఆయన ఆజ్ఞలకు ఒబే అవ్వదట. అది ఆయన ఏ చెప్తే నేను బీ చేస్తానంటది, నువ్వు బీ చేయాలంటే నేను ఏ చేస్తానంటది. శరీరానుసారమైన మనసు అదే ప్రియమైన వాళ్ళు. ఇది ఎవరికో ఉందనుకోవద్దు మీరు ప్లీజ్, ఇది ఎవరికో ఉందనుకోవద్దు. వింటున్న మీకు నాకే మాట్లాడుతున్న మాట అండి దేవుడు. కర్ణాకర్, నువ్వు ఇదే చేస్తున్నావు, నేను నీతో మాట్లాడుతున్నాను. నీ శరీరానుసారమైన మనసుతో నువ్వు నాకు విరోధిస్తూనే ఉన్నావు. చాలా డీటెయిల్గా వస్తాం ప్రియమైన వాళ్ళు, కొద్దిగా ఓపిక పట్టాలి మీరు ఈరోజు. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఎంత మాత్రమును లోబడ నేరదు. పాసిబిలిటీ ఉందంటే 0 అనేసాడండి పరిశుద్ధ సేవకుడు అంటాడు. 0 లోబడే విషయంలో శరీరానుసారమైన మనసు క్యాపబిలిటీ సామర్థ్యం ఎంత అంటే 0 దేవునికి లోబడే విషయంలో. మనమేంటి మరి లోబడగలం అనుకుంటున్నాం ఆదివారం చూసారా? మోసం అంటే మోసం. అప్పుడప్పుడు అనిపిస్తుంది ప్రేమ, పక్కోడు మోసం చేస్తేనే పట్టుకోలేకపోతున్నాం అండి. ఇక మనల్ని మనం మోసం చేసుకునే దినాలు వచ్చాయనుకోండి, ఇక అది ఎంత పెథటిక్ కండిషన్, ఎంత దురవస్థది. ఎవడో వచ్చి మనల్ని మోసం చేస్తేనే అబ్బారి ఎట్లా మోసపోయాను రా అనుకుంటాం, నెత్తి కొట్టుకుంటాం. ఎవడో మోసం చేస్తేనే ఇంత అయిపోతున్నాం అండి. ఈ స్థితి ఏంటో తెలుసా? ఇప్పుడు మనం చదువుతుంది అది నన్ను నేను మోసం చేసుకునేది, మిమ్మల్ని మీరు మోసం చేసుకునేది. ఈ స్థితిని ఏమని మాట్లాడాలండి బైబిల్లో నుంచి? మనం ఆనందిస్తున్నాం ప్రియమైన వాళ్ళ దీంట్లో. ముందే చెప్తున్నాను, వ్యక్తిగతంగా ప్రియమైన వాళ్ళారా, మిమ్మల్ని ఏ ఉద్దేశంతో కూడా విమర్శ చేయటం లేదు. ఇది మాత్రం అండి మనం పరీక్షించుకోవడానికి ఇలానే వినాలంతే. ఇంకా దీంట్లో నాకు కొంచెం అనుకూలంగా ఉండుంటే బాగుండేది, ఒక 10 నిమిషాలు నా చెవులోకి ఇంపుగా వినుంటే బాగుండేది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి ప్లీజ్. మీరు అలా కోరుకున్న పక్షమందు ఇది ఆగిపోతుందండి సువార్త. ఇది మనం మళ్ళీ వినం. ఈ మొదటివాడు కడపటివాడు అనేటువంటి ఈ వర్తమానం ఇక మళ్ళీ వినం. నాకు ఒక 10 నిమిషాలు నాకు ఇంపుగా వినేటట్టుగా ఉంటే బాగుండనటువంటి తత్వం బోధించే నాకు మొదలైనా వినే మీకు మొదలైనా నిశ్చయంగా ఆగిపోద్ది ప్రియమైన వాళ్ళారా. ఏం ప్రయోజనం చెప్పండి ఈ మాటతో ఇక మనకు అలా కోరుకుంటే? ఆయన అంటున్నారు అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఎంత మాత్రమును లోబడ నేరదు. పైగా ఏం చేస్తాడట చూడగలిగితే ఇంకా కిందకు వచ్చేసరికి అన్నాడు,
కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. లేనే లేవాడు చూడండి ప్రియమైన వాళ్ళ. రైట్, ఇప్పుడు మీకు నాకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, అసలు శరీరానుసారమైనటువంటి మనసు అంటే ఏంటి? ఏంటి ఏ ఉంటే శరీరానుసారమైన మనసు కింద పరిగణ చేస్తుంది బైబిల్ మిమ్ములను నన్ను? ఏం కనపడుతున్నాయి దేవునికి? అసలు మాట్లాడుతున్నది ఎలా ఉన్నాయి అని అంటే, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం అన్నాడు, శరీరానుసారమైన మనస్సు మరణం అన్నాడు, శరీరానుసారమైన మనస్సు దేవుని ధర్మశాస్త్రంకు లోబడదన్నాడు, శరీరానుసారమైన మనస్సు ఏమాత్రం కూడా లోబడనేరదన్నాడు, శరీరానుసారమైన మనస్సు దేవుని సంతోషపరుస్తుంది. ఇలాంటి ఇంత కఠినమైనటువంటి మాటలు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు మన దేవుని అడుగుదాం, తండ్రి నాకు చెప్పు, అసలు నీ దృష్టికి నేను శరీరానుసారమైన మనసుతో ఉన్నాను అంటే ఏం కనపడుతున్నాయి నీకు నా యందు? నా యందు నువ్వు ఏం చూస్తున్నందుకు ఈ మాటలు అంటున్నావు చెప్పు. అడగగలిగితే దేవుడు మనతో నిశ్చయంగా గుర్తు చేస్తాడు. ప్రియమైన వాళ్ళ, నేను ఒకటి కోరుకుంటున్నానండి సంఘాన్ని, ప్లీజ్ ఇప్పుడు మనం చూడబోతున్న విషయంలో ఏబిసిడీలు ఎవ్వరు మీకు గుర్తుకు రావద్దు. ఇప్పుడు చూడబోతున్న మాటల్లో దేవుడు మనకు చూపించబోతున్న విషయాల్లో, అవును ఈ పదం చదవగానే ఆమె, ఈ పదం అతనే, నేను మననే చూశాను, వద్దండి అందుకోసం నేను చదవటం లేదు. అవి మీకు ఇంకా ఎవ్వరు గుర్తు రాకూడదు. చెబుతున్న నాకు కూడా మిమ్మల్ని మనసులో పెట్టుకొని చెప్పొద్దనే వేడుకొని వచ్చి ఉన్నాను ప్రియమైన వాళ్ళ. ఇవి నేను వాళ్ళను ఉద్దేశించి చెప్పబోతుంది కాదు తండ్రి, అది నన్ను నేను మాట్లాడుకుంటున్నమాట. వింటున్న పిల్లలు నా సువార్త నీ దృష్టికి అంగీకారం అయితే వాళ్ళు చూసుకునే మాటలు కావాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూడబోతున్న విషయాలలో మనం కలిగి ఉంటే ప్రియమైన వాళ్ళ, నిశ్చయమైన బైబిల్ తీర్మానంతో మీతో చెప్పుచున్నాను. దేవుడు నన్ను క్షమించాలి ఇలా మాట్లాడుతున్నందుకు. మనం ఆ బ్లాక్లో పెట్టుకోవచ్చు, నేను శరీరానుసారుడిని, నేను నిశ్చయముగా శరీరానుసారుడిని. బాగా వినండి, దేవుడు క్రీస్తు యేసునందు మీకు నాకు అనుగ్రహించిన ఆత్మానుసారమైన స్థితి కోల్పోవడానికి పెద్ద టైం పట్టదు. మొదటి స్థితి నుంచి కడపటికి జారుటకు సమయం అంతకన్నా పట్టదు. సరే చూద్దాం, ఏవి కనపడుతున్నందుకు, దేవునికి ఏవి కనపడుతున్నందుకు దేవుడు శరీరానుసారులు అనబోతున్నాడు మనల్ని. కొరింథీయులకు రాసిన పత్రికలోనికి వెళ్తే కొన్ని నేర్చుకోగలం ప్రియమైన వాళ్ళ, కొన్ని స్థిరమైన మాటలు. కొంచెం త్వరగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాను, ఇక్కడ నుంచి నన్ను ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చూడండి ప్లీజ్. మొదటి నుంచి 3 వాక్యాల వరకు చదువుతున్నాను. కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి. సహోదరులారా, ఎంత మంచి పిలుపు అండి! ఎందులో ఉన్నందుకు? క్రీస్తులో ఉన్నందుకు, ఆత్మ సంబంధులుగా ఉన్నందుకు, పరలోకపు పౌరస్థితి కలిగి బ్రతుకుతున్నందుకు పిలువబడవలసిన పిలుపు అండి ఇది. ఇలాంటి పిలుపుతో మొదలైన ఈ మాట ముగింపు వచ్చేసరికి నేను పిలవలేకపోతున్నాను మిమ్మల్ని అనేసాడండి. దుఃఖం కలగవలసిన మాట ఇది. అలవాటుగా అందరం బ్రదర్ అని వెళ్ళిపోతున్నాం ప్రియమైన వాళ్ళారా. మనం ఏమనుకుంటుంటామంటే, ఈరోజు నన్ను అసలు సహోదరు అని పలకరీ లేదు, కొంచెం గజ్జు పెట్టుకుండొచ్చు, ద్వేషం పెట్టుకుండొచ్చు మనం పిలవని వారి పట్ల. కానీ మీరు నమ్మగలరా, ఒకవేళ అతనే ఆత్మానుసారమైన స్థితిలో నిలిచి దేవుని చేత నడిపింపబడుతున్న వాడై ఉండి మన దగ్గరకు వచ్చి మన స్థితిని చూసి, మన శరీర తత్వంను చూసి, అసలు ఇతన్ని నేను కనీసం క్రీస్తు యేసునందు సహోదరుని కూడా నేను పిలవడానికి ఇష్టపడటం లేదని మనం దాటిపోతే ఎంత బాధపడాలండి మనము. నిజం ప్రియమైన వాళ్ళారా, మిక్కిలి భయము గొలపవలసిన స్థితి అండి క్రీస్తులో మనం ఈరోజు నిలిచి ఉన్న స్థితి. నాకు కూడా అంటాను కదా, కొన్ని స్థితిగతులను బట్టి నేను ఆ భయాన్ని కోల్పోయాను. ఇప్పుడు నిశ్చయంగా ప్రతి దినపు నా ప్రార్థనలు అదే ఉంది ప్రియమైన వాళ్ళు, నీ భయభక్తులను నా యందు పుట్టించు దేవా. యాడ్ చేసుకోండి మీ ప్రేయర్లో కూడా. మొదటి నుంచి చూద్దాం. ఇక సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. చూడండి ఎలా ఉందన్నమాట. నేను మీకు బోధించేస్తున్నాను, మీకు అవకాశం దొరికినప్పుడల్లా వినేస్తున్నా. మీరు ఒకసారి ఆలోచించండి, అసలు అందులో ఆత్మ సంబంధమైన విషయమే లేనివి వింటున్నట్లయితే ఏం ప్రయోజనం చెప్పండి అవి మనకి? వినలేము అనుకుంటున్నారా? బోల్డ్ అని వింటాను లేండి. బోధించేటోడు శరీర సంబంధం అయిపోయి వినేటోడు శరీర సంబంధం అయిపోయాడు అనుకోండి, స్వార్థలు ఏముంటుంది చెప్పండి? శరీర సంబంధమైన సంగతులు అంతే. మీకు కూడా నిన్న రాత్రి వేళ ఒక గురుకుడికలో విన్నప్పుడు నవ్వొచ్చింది. నిజమే, ఇంతకీ నవ్వడానికంటే ఇంకేం చేయగలం? ఇలాంటి సంబంధం అయిపోయాయంటే అయిపోయామండి. మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి అని అంటే మళ్ళీ క్రైస్తవ్యం ఎక్కడికి వచ్చి ఆగిపోయింది అంటే, అవును మేము నిశ్చయంగా భూ సంబంధులుగానే ఉంటాం. ఇక్కడ బతికినప్పుడు ఇక్కడ ఉంటాం, అక్కడ బతికినప్పుడు అక్కడ ఉంటాం. అరే ఏంది ఇది? అంతే ప్రియమైన, ఏ ఎండకు ఆ గొడుగు పట్టగలం అనుకుంటాం, కానీ క్రైస్తవ్యంలో అసలు పట్టుకోలేమండి. నిజం. అందుకోసం అంటే మీరు ఆత్మ సంబంధులైన మనుషులని నేను మీతో మాట్లాడలేకపోతుంది. ఏం జరిగిందంటే కిందికి వచ్చేసరికి చెప్తున్నాడు, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసి బిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అమ్మయ్య మమ్మల్ని పసిబిడ్డలే అంటాను అనుకుంటున్నారా?
వద్దు ప్రియమైన వాళ్ళ. ఎదిగినవన్నీ కొన్ని అంటాం కదా, నీ పిల్లవాని చేస్తలు ఇక్కడ చేయకపోనా కానీ మనం భలే సీరియస్ అవుతామండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నా వయసు ఎంత, నా అనుభవం ఎంత, నాకున్న తెలివి ఎంత, నా చదువు ఎంత. పౌలు గారు కూడా అదే మాట్లాడుతున్నాడు. ఏ చర్చ్తో తెలుసా? వరాలున్న చర్చ్ అండి. మనం చదువుతున్న చర్చ్ వరములున్న చర్చ్, చిన్నదేం కాదండి. ప్రవచించువారు ఉన్న చర్చ్, ప్రవక్తలు ఉన్న చర్చ్ ప్రియమైన వాళ్ళ. భాషల అర్థము చెప్పుచున్న చర్చ్, భాషల మర్మములు చెప్పుచున్న చర్చ్. ఏమండి నిజముగా దేవదూతలతో మాట్లాడుతున్నటువంటి చర్చ్ చిన్నదేం కాదండి చర్చ్. ఇలాంటి చర్చ్తో ఉన్నాడో తెలుసా? పసిపిల్లల్లా ఉన్నారు మీరు. అసలు ఎక్కడ పోయాయి ఇవన్నీ? ఎక్కడ పోయాయి ఇన్ని గొప్ప మెజర్స్ అండి? మనం కొలుచుకోగలం అనుకుంటున్నారా? నేను చదివిన ఈ లిస్టులో దేనికి టిక్ పడుతుంది మన చర్చ్ నుంచి? ప్రవచనం ఉన్న చర్చ్గా ఉన్నదానికి టిక్ పడుతుందా, లేకపోతే భాషలో అర్థం చెప్పేదానికి టిక్ పడుతుందా, భాషలో వరములు ఉన్నదానికి దేనికి టిక్ పడతాం చెప్పండి మనం? ఏమంటే ఇన్నిటి టిక్ పడే చర్చ్తోనే ఏమంటున్నాడో తెలుసా? మీరు పసిపిల్లలనే నేను మీతో ఆత్మ సంబంధులను చూడలేక మాట్లాడలేకపోతున్నాను. ఇంత కఠినమైన భాష, కఠినమైందన్న దాంట్లో కొంచెం హార్డ్గానే వస్తుందండి. ఎందుకు? ఎందుకంటే కిందికి వచ్చేసరికి ఉంది. ఇక వెళ్ళిపోదాం, కిందికి వెళ్దాం. క్రీస్తు యేసునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చాను. 2, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిమి కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? ఇంత పరిస్థితికి ఎందుకు వచ్చిందంటే 3లో ఇక చెప్తున్నాడండి. 3 మనకు బాగా అర్థం కావాలి. ఏ నేచర్ ఆత్మానుసారులను శరీరానుసారులను చేసింది అని అంటే 3లో ఉంది. అంగీకరించే మనసు ఉంటే మన అందరిలో కనపడాల్సింది అది. 3లో ఏమనుందంటే, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకొనుచున్నవారు కారా? ఇక్కడ 2 ఉన్నాయండి. పోతాం, గల్తీ పత్రిక పోతాం, సమస్తం దగ్గరికి పోతాం కొద్దిసేపట్లో. ఏమన్నందుకు ఒక ఆత్మానుసారుడైన ఒక క్రీస్తునందు జన్మించినవాడు శరీరానుసార స్థితికి పడిపోయాడంటే అసూయయు కలహము. ఏమని చెప్తుందండి ఈ లేఖను చదువుతున్నప్పుడు మన మనస్సాక్షి? మరో మనసుని ప్రేరేపిస్తుందా ప్రియమైన వాళ్ళారా? ఇంకెవరినో గుర్తు చేస్తుందా? ఒకసారి ఆలోచించండి. మారు మనసుని ప్రేరేపిస్తుంది అని అంటే దేవుడు ఈరోజు నన్ను తడుతున్నట్టు లెక్క అండి. ఇంకెవరో గుర్తొస్తున్నారంటేనండి ఇంకెవరు తీయలేరండి ఆ ఊబి నుంచి మనల్ని. ఇలా చెప్పనా, రావద్దని డిసైడ్ అయిపోయామండి. మీతో అంటున్నాను కదా, నేను పోరాడతాను నీతో. నేను డిసైడ్ అయ్యాను, డిక్లేర్ కూడా చేశాను నీతో. నేను నీతో యుద్ధము చేయటకు, నీతో పోరాడడానికి సిద్ధపడిపోయాను. ఏ విధంగా తెలుపుతున్నాను? నువ్వు నా హృదయం దగ్గరకు వచ్చి నాతో మాట్లాడినా నేను తీయనంతే ఇంకా నా మార్పుని. ఈ సంగతి అంటున్నా, నేను ఏ సంగతులను బట్టి మీలో ఆత్మీయ స్థితి నుంచి శరీర స్థితిని చూస్తున్నా అంటే అసూయ ఉంది, కలహం ఉంది. శరీర కార్యాలకు 2 గుర్తులు ఇక్కడ పరిచయం వచ్చాయి. ఈ మాట ముందెందుకు చూస్తున్నామంటే ఈ మాట మనకు నేర్పించేదండి. వీటిని బట్టే మీరు శరీర సంబంధులు కాదా అని అడిగేశాడండి పరిశుద్ధాత్మ దేవుడు. రైట్. ఇప్పుడు రోమపత్రికలో ఉన్న భాగాన్ని పెట్టుకొని ఒక్క మాటలో అర్థం తెచ్చుకోగలిగితే ప్రియమైన వాళ్ళారా, ఏ స్థితిని బట్టి మనలో శరీరానుసారమైన మనస్సు ఉన్నట్లయితే ఈ శరీర కార్యములు మనలో నుండి బయలు వెళ్ళుటను బట్టి ఈ శరీర కార్యములు రోమపత్రికలో గల్తీ పత్రికలోనికి వచ్చండి. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21 వాక్యాలు చాలా కీలకమైనవి ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే మనం చదువుతున్న ఈ లేఖనం మనకి ఏం చూపించబోతుందంటే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. శరీర కార్యములు అంటే ఈ శరీరం ద్వారా జరిగించే అనుకుందాం కొద్దిసేపు. ఓకే, నేను అంగీకరిస్తాను, ఇంకొక లోతైన అర్థం ఉంది, దానికి కొద్దిసేపట్లో మీతో పంచుకుంటాను. కానీ ఉదాహరణ అనుకుందాం ప్రియమైన వాళ్ళారా, మనలో ఉన్నటువంటి ఆ శరీర మనస్తత్వంతో మనం జరిగించినటువంటి క్రియలు. రైట్. ఈ క్రియలు చేయాల్సినటువంటి ప్రేరేపణ మనకు ఎందుకు కలిగిందంటే మన మనస్సంతా వీటితో నిండిపోయింది. ఫలితం ఏమైంది? ఇవి బయటకు వచ్చాయి. ముందు లోపల నింపుకున్న దాన్ని బట్టి ఇవన్నీ బయటకు వచ్చాయి ప్రియమైన వాళ్ళారా. ఆ వచ్చిన లిస్ట్ ఏ విధంగా చెప్తున్నాడు అంటే ఆల్మోస్ట్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అని అంటే మీరు కౌంట్ చేశారనుకోండి, ఐ థింక్ 19 అలా వస్తాయి అనుకుంటాను ప్రియమైన వాళ్ళ లిస్ట్ అంతా. ఒక 4 రకాలుగా చెప్తున్నాడు. 4 రకాలుగా. ఏమండి, ఒక విధంగా లైంగిక అపవిత్రతకు సంబంధించినవి కొన్ని చెప్పాడండి అక్కడ. విగ్రహారాధన సంబంధమైనవి లేకపోతే మాయా మంత్రములకు సంబంధించినవి కొన్ని చెప్పి ఉన్నాడు. క్రీస్తు శరీరంలో విభేదములను కలిగించే వాటికి కొన్ని చెప్పాడండి. డివిజన్స్ ఉంటాయి కదండి, గాసిప్ అండి. దాన్ని అన్నిటికీ ఫోర్ గ్రౌండ్ ఏంటో తెలుసా? ఈ డివిజన్స్ అన్నిటికీ ఫోర్ గ్రౌండ్ ఏమిటి అంటే గాసిప్ ప్రియమైన వాళ్ళ.
ఏమనాలి గాసిప్ని తెలుగులో? చాడి అనుకోండి. ఇదే దాని గ్రౌండ్. ఈ గ్రౌండ్లో ఏ ప్లేన్ ఆడొచ్చండి మనం. మీరు చూసారనుకోండి, క్రీడా మైదానాలను ఉంటాయి. ఎందుకుంటాయో తెలుసా అండి? ఏ క్రీడకు సంబంధించిన మైదానంలో ఆ క్రీడ ఆడగలం అంతే. ఇది ఎలాంటిది అనమాట? ఒలింపిక్ గ్రౌండ్ అనమాట ఇది గాసిప్. ఎందుకు? మీరు చూడండి, పెద్ద ఆడిటోరియం తీసుకుంటారు, మల్టిపుల్ గేమ్స్ అండి, అంతే కదా. దేనికి ఉండాల్సినటువంటి కేటగిరీ సెక్షన్ దానికి ఉంటుంది, దేనికి ఉండాల్సిన గుంపు దానికి ఉంటుంది. నేను చెప్తుంది, మన హృదయంలో బ్లాక్సేనండి, అన్నీ ఉన్నాయి, అంతమందికి సంబంధించి ఉన్నాయి మన దగ్గర. అవునా కదంటే? అవునండి, అవును. మనం ఎలాంటి వాళ్ళం అనంటే, ఇండియా ట్రై చేస్తుందట ప్రియమైన వాళ్ళు, అట్లీస్ట్ ఈ ప్రభుత్వం ఉన్న లోపల ఒక్కసారన్నా మేము ఒలింపిక్ కండక్ట్ చేయాలి. ఏ దేశాన్ని పడితే ఆ దేశానికి ఇయ్యదండి. చాలా పెద్ద పెద్ద స్టోరీ ఉంది దాని వెనుక. ఎందుకు ఆ మాట చెప్తానంటే, మనం పెద్ద ఆర్గనైజర్స్ అయిపోయామండి ఒలింపిక్ గ్రౌండ్కి. మనమే ఆర్గనైజర్స్. చిత్రం ఏంటంటే, దేశం అంతా కొట్టుకున్నా ఒక్కసారి కూడా అవకాశం ఇస్తలేదు. కానీ ఇక్కడ ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క గ్రౌండ్ని మెయింటైన్ చేసేటట్టు తయారైపోయి ప్రియమైన వాళ్ళ. శరీర కార్యములు ఏమున్నాయి చూద్దాం, లిస్ట్ చదువుకుందాం. అప్పుడప్పుడు చదవడం మంచిది కదా. 19 నుంచి 19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వమును, అపవిత్రత, కాముకత్వం, సెక్సువల్ ఇమ్మొరాలిటీకి సంబంధించిన ప్రియమైన, లేకపోతే సెక్సువల్ ఇంప్యూరిటీ, శరీర అపవిత్రతకు సంబంధించి, లైంగిక అపవిత్రతకు సంబంధించిన కొన్ని రాశాడు. ఆ తర్వాత వెంటనే తీసుకుని వస్తున్నాడు. విగ్రహారాధన కావచ్చు, అభిచారము కావచ్చు, ఈ మంత్ర సంబంధమైనవి, అకల్ట్, విగ్రహారాధన సంబంధమైనవి. ఇంకొన్ని అంటున్నాడు ఆ తర్వాత, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు. ఇక్కడి వరకు అంటే డివిజన్స్కు కోఆపరేట్ చేసేటి ఇవన్నీ, విభేదాలకు, విడగొట్టుటకు, ఇవన్నీ శరీర కార్యములు. ఇవన్నీ బయలుదేరుతున్నందుకు ఒక సంఘంతో ఏమన్నాడు తెలుసా? మీలో అసూయయు కలహము చూసినందుకు మీతో చెప్తున్నాను, మీరు ఆత్మానుసారులుగా ఉండవలసిన వారు శరీర సంబంధులైపోయి ఉన్నారు. రైట్ నౌ ఇప్పుడు స్థానిక సంఘంతో దేవుడు అడుగుతున్నమాట, నిన్ను నన్ను అందరినీ కలిపి అడుగుతున్నమాట. ఈ డివిజన్స్లో ఉన్నవి ఎన్ని బయలుదేరుతున్నాయి కదా, ఏమని తోస్తుంది మనకి? మన ఆత్మానుసారమైన స్థితి ఎక్కడుంది ప్రియమైన వాళ్ళారా? ఎక్కడుంది? ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు, వస్తాం రెండో భాగంలో. కానీ శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు. కక్షలు, విభేదములు, విమతములు, మత్సరములు, వీటి మీదనే వెతుకులాటలు మన మైండ్ అంతా. ఇందుకొరక మనము, ఇందుకొరక ఈ పిలుపు, ఇందుకొరక ఈ ఏర్పాటు, ఇందుకొరక ఈ నడిపింపు. మనకు భయం కలుగుతుంది ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు కలుగుతున్న భయం ఏమిటి అంటే, స్థానిక సంఘం పట్ల పాద్రి గారితో ఏమంటే, మాకున్న అవకాశంలోపు సంఘమును సంఘంగా కట్టకపోతే అసలు మా అవకాశం ఏంటి? ఇంకా ఎందుకు ఈ పరిమాణం? నిజమండి, ఈ భయంతోనే ఉందండి. ఎందుకంటే ఎవరి పరిధి ఎంతుందో తెలియదు ప్రియమైన వాళ్ళ. ఆయుష్ విషయంలో ఎవరి పిలుపు ఎక్కడి వరకు ఉందో తెలియదండి. పిలుచుకున్న వచ్చే ఇంకంతే తెలియదు ప్రియమైన వాళ్ళ. ఏంటి మా వంతు? అందుకోసం భయం కలుగుతుందండి సంఘం పట్ల. ఆ భయంలో ఇప్పుడు కనపడుతుందండి, శరీరానుసారమైన మనసుతో మనం ఉండిపోయండి. ఇవన్నిటికీ ఫోర్గ్రౌండ్ సిద్ధం చేసేసాం. మా దగ్గర వేకెన్సీ ఉంది, రండి ఆడుకోండి. ఏమేమి కావాలి మీకు? కక్షలకు కొన్ని కావాలా? ఇగో నా దగ్గర కొన్ని ఉన్నాయి, తీసుకో. లేదు ఆ విమతములకు కొన్ని కావాలా? ఇగో నా దగ్గర కొన్ని ఉన్నాయి, తీసుకో. భేదములు కావాలి? నా దగ్గర కొన్ని ఉన్నాయి, తీసుకో. కోపములు కావాలా? నా దగ్గర కొన్ని ఉన్నాయి, తీసుకో. శరీరానుసారమైన మనస్సుకు, శరీర కార్యంలో జరిగిస్తున్న గుర్తుకు మన హృదయం ఎంత దగ్గరగా ఉందో చూడండి ప్రియమైన వాళ్ళ. కడపటివాడు మొదటివాడు అవ్వడానికి సాగిపోతున్నాడేమోనండి. మొదటగా ఉన్న మనం కడపటవుటకు పరిగెడుతున్నామేమో. ఆ రోజు మనకు తెలియదు ప్రియమైన వాళ్ళారా. ఈరోజు మన ఎన్నికలో లేనోళ్ళు, మన దృష్టికి అసలు కానరానోళ్ళు, అసలు నోవేర్ అనుకున్న వాళ్ళంతా ఫ్రంట్ లైన్లో నిలబడి వాళ్ళు ఉండడం ఏంటో, నాదే ఫ్రంట్ లైన్, నాదే ఫ్రంట్ లైన్, నాదే ఫ్రంట్ లైన్ అనుకున్నా నేను. ఇంకా నెట్టేసుకుంటూ ముందు పోదామన్న కొద్దీ నా ముందునోడు నన్ను మళ్ళీ వెనక్కు నెట్టి, ఆ ముందునోడు మళ్ళీ వెనక్కు నెట్టి, ఆ ముందునోడు మళ్ళీ వెనక్కు నెట్టి, చివరికి వచ్చి నిలబడేసరికి మన వెనక ఎవ్వరు లేడు అనుకోండి. అమ్మాయి ఇక నెట్టేటోడు ఎవరు లేడు అనుకుందామా? ఇంకా నెట్టడానికి ఇంకేముందండి, ఇంకేముంది చెప్పండి? ఆఖరైపోయాం శరీరానుసారమైన మనసును బట్టి ప్రియమైన వాళ్ళ. చివరిది ఏమన్నాడంటే, సెల్ఫ్ ఇంటెలిజెన్స్ గురించి కూడా రాస్తూ అల్లరితో కూడిన ఆటపాటలు సమరపు చేశాడండి. చివరిది తీసుకొచ్చి అల్లరితో కూడిన ఆటపాటలు. ఇప్పుడు మనం ఏమన్నా మీతో ఇంక వాటిలో మనము ఎంటైస్ అవ్వకూడదు ప్రియమైన వాళ్ళారా ఈ లోక సంబంధించిన వాటితో. ఓకే, నేను ఎర్లీ టైమ్స్లోనండి
అగ్రి చేస్తాను. సడన్ షిఫ్ట్ అంటే జీర్ణించుకోలేకపోయాం, కష్టమైంది. ఈ లోకపు తత్వం నుంచి ఆల్ ఆఫ్ సడన్ మొత్తం టర్న్ తీసుకొని మళ్ళీ ప్రభు వైపు కట్టబడిన కష్టమైంది. నేను కూడా వచ్చిన మార్గం అది ఒప్పుకుంటాను ప్రియమైన. కానీ 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇంకా కష్టం అని అనొద్దు. ఎరైజ్ చేయగలగాలండి మనం. ఇవి నేను దూరం పెడతాను, ఇవి వినడం ఆపేస్తాను, ఇవి చూడడం నేను తృణీకరించేస్తాను. ఇప్పుడు అంతే, నా మనసు లేదుగా వాటి మీద. ఏమండి ఇప్పుడు మన కాలక్షేపాన్ని దేంతో ఫిల్ చేసామండి? కాలక్షేపం అన్న పదం లీజర్ని పోని మీకున్నటువంటి అనుకూల సమయంలో దేంతో ఫిల్ చేశారు మీరు? మీరు వాడుతున్నటువంటి మీ ఇంటర్నెట్కి అగెన్స్ట్ కాదండి, మీ ఫోన్కి అగెన్స్ట్ కాదు, మీ సోషల్ మీడియాకి అగెన్స్ట్ కాదు. కానీ నేను ఏమంటున్నా అంటే మీరు ఇచ్చినటువంటి వాటిలో మీరు దేనికి వాడుతున్నారు ఆ టైంని? ప్రభునందుకు ఉపయోగపడేటి అయితే మీరు ఆత్మానుసారులుగా ఉన్నారు ప్రియమైన. మీ మనస్సంతా వాటిని వెతుకుతుంది. ఇంకా బలహీనమైన వాటి మీదనే మనం బతుకుతున్నట్లయితే ప్రియమైన వాళ్ళారా, పౌలు గారు అంటున్న మాట, మీరు శరీర సంబంధులైన మనుషులు కారా? పోనీలే శరీరానుసారంగా ఉంటే ఏమన్నా ప్రాబ్లం అంటే మీతో చదివేశాను ప్రియమైన వాళ్ళారా. దేవునికి విరోధమైంది, అందులో మరణం ఉంది, ధర్మశాస్త్రంకు లేకపోతే దేవుని ఆజ్ఞకు లోబడనేరదు. ఫైనల్ స్టేట్మెంట్, దేవుని అసలు సంతోషపరచనేరదు ఒకవేళ ఉందాం అనుకుంటే. కానీ ఇప్పుడు ఇటు వచ్చి మాట్లాడుకుందాం ప్రియమైన. ఒకటైతే నాకు అర్థమవుతుందండి, మీరు అంగీకరించకపోయినా గల్తీ పత్రిక చదివినప్పుడు నిశ్చయంగా కనపడింది ఏంటో తెలుసా? ఇప్పుడు 21 చదువుదాం చూడండి, అది 5వ అధ్యాయం 21. ఈ శరీర కార్యములను జరిగించే వారి గురించి తీర్పు ఏమని చెప్పబడిందో మీరు చూడగలిగితే 21, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన అన్న తర్వాత వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము, అంటే ఈ లెటర్ వెళ్ళడానికి ముందే ఈ చర్చ్కి టీచింగ్ వెళ్ళిందట అండి పౌలు గారిది. ఆల్రెడీ ఒకసారి ఈ చర్చ్కి టీచింగ్ అయిందట ప్రియమైన వాళ్ళారా. నేను మునుపు మీతో చెప్పి ఉన్నాను ఈ సంగతులను, చెప్పిన ప్రకారం మళ్ళీ చెప్పుచున్నాను ఇప్పుడు నిశ్చయంగా. ఏమని చెప్తున్నాను తెలుసా అన్నాడు ఆయన. మునుపు చెప్పిన ప్రకారము 21 నుంచి చదువుతున్నాను. చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, లేకపోతే స్పష్టముగా చెప్పుచున్నాను. ఇందులో చేంజ్ లేదటండి. ఎక్కడికి వచ్చారో చూసా, లాస్ట్ అయిపోయారు ప్రియమైన వాళ్ళారా. ఇదిగో మొదటి వారు కడుపటి వారు అయిపోతారు. కడుపటి వారు అవ్వగానే ఏం చేస్తావు ప్రభు అంటే ఆయన అన్నాడు, వీరందరూ వెలుపటి చీకట్లోనికి తొలివేయబడదురు. దేన్ని స్వతంత్రించుకున్నారు? దేవుని రాజ్యమునికి వీరు స్వతంత్రించుకున్నారు. కానీ ఫస్ట్ కాలింగ్ ఏంటంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, ఇప్పుడు మారు మనసునుంది, అందులోనికి ప్రవేశించండి. ఇన్విటేషన్ అండి అది మనది. నాకు కూడా అర్థం కాలేదు, ఎర్లీ టైమ్స్లో అస్సలు అర్థం కాలేదండి ఇన్విటేషన్ వాల్యూ. అసలు రాజ్యం అర్థమైతే కదా ఇన్విటేషన్ అర్థమైతానికి, అసలు అర్థం కాలేదండి. కానీ ఇప్పుడు బాగా అర్థమవుతుంది. అవును కదా, అది నా మొదటి పిలుపు. ఆ మొదటి పిలుపుతో అంగీకరించి సమ్మతి తెలిపి ఆయన వెళ్ళగానే నాకు ఇచ్చిన మొదటి స్థితి ఏంటంటే, ఇప్పుడు వచ్చి నిన్ను ఎవరితో కూర్చుండబెడుతున్నానంటే క్రీస్తుతో కూడా నేను ఇప్పుడు పరలోకం నందు కూర్చుండబెట్టుచున్నాను. ఎందుకంటే అది పరలోకపు రాజ్యపు నిబంధన కలిగింది ప్రియమైన, నియమాలు కలిగి ఉన్నదండి. అక్కడ కూర్చుండబెట్టేశాడట. కానీ లేట్ అయిందండి పెళ్లి కుమారుడు వచ్చేసరికి. టైం దొరికింది కదా, టైం దొరికేసరికి మనం కూడా ఏం చేసామంటే మళ్ళీ ఎందుకో ఓపెన్ చేసామండి. మళ్ళీ గతాన్ని ఓపెన్ చేసుకుంటున్నాం, నెమ్మదిగా యాడ్ చేసుకుంటున్నాం. ఆత్మానుసారమైన స్థితి తొందరగా డైజెస్ట్ అవ్వటం లేదు. పౌలు గారు అన్నట్లే ముందే దొరికేసింది ప్రియమైన వాళ్ళారా. సేవక సమాజం పెరిగిపోయండి, సోర్స్ బాగా పెరిగిపోయి మన పరిధికి మించినవి చాలా వినేసామండి. ఇప్పటికీ చాలా విషయాలు అరగలేదండి మనకి. డైజెస్ట్ అయ్యి అనుకుంటున్నారా? వామిట్ అయిపోయండి బయటికి ఎప్పుడో అయిపోయింది. అది అరిగుంటే మన దేహమునకు శక్తి వచ్చి కొంచెం బలము పొందుకొని క్రీస్తులో నిలబడి ఉండేవాళ్ళము. కానీ విన్నాం, అరుగుదల లేని ప్రాయంలో వినేసాం, అరగకపోయేసరికి బయట వామిట్ చేసేసాం. ఇప్పుడు శక్తి ఇవ్వడానికి ఏం లేకపోయేసరికి దేనికి ఆస్కారం దొరికిందంటే శరీరానుసారమైన మనసుకు చాలా మన బలహీనత తోడైంది. వెంటనే అవన్నీ కనెక్ట్ అయ్యాయి. అందులో మనం ఇక మొదలుపెట్టామండి. మొదలుపెట్టి ఎంత పరుగుతో సాగామంటే మనకు తెలియకుండానే అసూయలు, కలహాలు, మత్సరములు, మత్తతలు, విమతములు, విభేదములు, ఆశలు, కాముకత్వములు, జారత్వములు, పొత్తు ప్రియమైన ఈ లిస్టు చదువుకుంటేనండి మనల్ని మనం అద్దంలో నగ్నంగా చూసుకున్నట్టు అంతే. ఇంకా ఆత్మ సంబంధంగా మనల్ని మనం చూసుకుంటున్నామండి అవి చదువుతున్నప్పుడు. వీరితో నేను స్పష్టంగా చెప్పుచున్నాను, ఇటు వాటిని చేయువారు నిశ్చయముగా దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరరు. ఎన్ని పత్రికలు ఉన్నాయండి ఈ మాటలు, నిజంగా చెప్తున్నాను. కొరింథీ పత్రిక రాసి పెట్టుకోండి. మొదటి పత్రిక 6వ అధ్యాయం 9 నుంచి లిస్ట్ అదే ఉంటుందండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి
మీరు 12 వరకు చదివితే లిస్ట్ అదే ఉంటుందండి. కొలసీ పత్రిక మీరు చదవండి, 3వ అధ్యాయంలో ఆ లిస్ట్ అంతా అదే కనపడుతుందండి. ఫిలిప్పీ పత్రిక చదవండి, 4వ అధ్యాయంలో ఆ లిస్ట్ అంతా అదే కనపడుతుందండి. యాకోబు పత్రిక చదవండి, మీకు అదే కనపడుతుంది. లోక స్నేహం, దేవునితో వైరం అని మీరు ఎరగా. మీరు ఏ పత్రిక మీరు ముట్టుకున్నా ఈ మాటలే మాట్లాడుకుంటూ వస్తున్నాడండి దేవుడు. స్వతంత్రించుకున్నారు. మొదటివాడు కడపటివాడికి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మన వైపు వచ్చి మాట్లాడుకుందాం ప్రియమైన వాళ్ళారా. ఆత్మానుసారమైన స్థితి ఎలా ఉంటుంది మరి? ఇవి బయలుదేరుతున్నామని అర్థమవుతుంది. ఏమంటే ఇవి చూయించి మిమ్మల్ని విమర్శలోనికి నెట్టేసి వెళ్ళిపోవడానికి అది నేను పంచుకుంది. ఒక ప్రార్థన కోసం తీసుకొచ్చానండి ఈ మాటలని. ఆ ప్రార్థన ఏంటంటే, తండ్రి, నా యందు మళ్ళీ శరీరానుసారమైన మనస్తుంది, నన్ను రక్షించు. నన్ను సలహా అడగడానికి కనుక కూడా చెప్పట్లేదండి, అందుకోసం కూడా తీసుకురాలేదు ఈరోజు ఆ సువార్తని. ఇది మీతో చెప్పేశాను కదా, అయిపోయిన తర్వాత నన్ను వచ్చి ఇప్పుడు నన్ను సలహా అడగండి ఏం చేయమంటారు, అందుకోసం కాదండి, నాన్సెన్స్ అదంతా. నేను ఎందుకు మీ దగ్గరికి మాటలు తెచ్చానంటే, ప్లీజ్ అండి మీరు వెళ్ళండి, ఈ మాటలు మీ హృదయంతో పట్టుకుంటే, దేవా మళ్ళీ నాలో ఆ శరీరానుసారమైన మనసు మొదలైంది, నన్ను రక్షించు. దానికి ఈరోజు చెప్పే మాటలు కొంచెం హెల్ప్ అవుతాయి ప్రియమైన వాళ్ళు. మళ్ళీ రోమీలకు రాసిన పత్రికలోనికి మీరు వస్తే ఇవి మళ్ళీ మనం చదువుకోవాల్సిన మధురమైన మాటలు మనకు అక్కడ కనపడుతున్నాయి. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మళ్ళీ చదువుకుంటూ వెళ్దాం ప్రియమైన వాళ్ళ. 5 నుంచి కొన్ని వాక్యాలు, 5 నుంచి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు. అర్థమవుతుంది, ఏది చూసినా అట్రాక్ట్ అవుతున్నాం, ఏది చూసినా కోరుకుంటున్నాం, ఈ భూ సంబంధమైన వాటి మీద వెంపర్లాడుతున్నాం. వీటి కొరకు ప్రార్థనలో కూడా అవసరమైతే దేవుని హెల్ప్ తీసుకొని ఆ విధంగానైనా వీటిని స్వతంత్రించుకోవాలని కొట్టుకుంటున్నాం అనుకోండి, మనకు అర్థం అవుతున్నామంటే ఇక డిసైడ్ అయిపోదాం ప్రియమైన. శరీరానుసారమైన మనసు మొదలైంది. ఇప్పుడు మనం అడగాల్సింది ఏమైనా ఉందంటే, నన్ను ఇప్పుడు ఆత్మానుసారమైన వానిగా చెయ్యి. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమయ్యి శరీర విషయముల మీద మనసుంటారు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంటారు. ఏంటి ఈ ఆత్మానుసారమైన మనసు అంటే? రైట్, ఒకసారి ఇక్కడ చేయబెట్టుకొని మళ్ళీ గల్తీ పత్రికకు రండి. ఒక మాట మనం ఇందాక చూడవలసింది మిస్ అయింది, అది చాలా కీలకమైన వాక్యము. గల్తీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. అత్యంత లోతైన మాట ప్రియమైన వాళ్ళకి, ఇది అర్థం కావాలి. మీతో ఇందాక శరీరం గురించి చెప్తున్నప్పుడు ఇంకొక పదం గురించి లోతుగా చెప్పాల్సిన అవసరం ఉందన్నాను కదా, అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు. మళ్ళీ గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23-24 వాక్యం అంతా ఏం మాట్లాడుతుందంటే, ఒక నియమం గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఆ నియమం మాట్లాడుకుందాం మనం. ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదీ లేదు. ఈ పదం చూడండి, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇది జరిగిపోయిందంటే ప్రియమైన వాళ్ళారా మనలో. ప్రభువు మీకు నాకు మొదటి స్థితిని అనుగ్రహించినప్పుడు ఏం చేసి ఉన్నాడంటే, ఇగో ఏదైతే దేవునికి విరోధమైందో, ఏదైతే దేవుణ్ణి సంతోషపరచనేరదో, ఏదైతే మరణ సంబంధమైందో, ఏదైతే భూ సంబంధమైందో దాన్నట ప్రియమైన వాళ్ళారా సిలువేసి ఉన్నాడట ప్రభువుతో. మన శరీరాన్ని అయితే కాదండి, మనకన్నా రంధ్రాలు ఉన్నాయి, చేతులకు ఏం లేవు. మన భౌతిక దేహంను కాదు ప్రభు అయితే సిలువేసింది. దేన్ని వేసి ఉన్నాడు అంటే, మనలో ఉన్నటువంటి ఒక శరీరానుసారమైన తత్వం చూసారా. బైబిల్ దానికి ఇంకొక పదం చెప్పింది ప్రియమైన, ప్రాచీన పురుషుడు అన్నది. మన ప్రాచీన స్వభావం అదేనండి ఇక్కడ శరీరం అన్న పదంలో అర్థం. మన ఓల్డ్ నేచర్ అనుకోండి. ఇంకొంచెం లోతుకొచ్చి చెప్పమంటే, ఆదాము నుంచి మనకు వచ్చినటువంటి ఒక స్వభావం, దాన్ని నేను సిలువ వేసి ఉన్నాను. దానికి ప్రతిగా ఇప్పుడు మీకు నాకు ఏం జరిగింది అంటే, ఆత్మానుసారమైన మనస్సు అనుగ్రహింపబడింది ప్రియమైన వాళ్ళ. అందుకోసం ఇప్పుడు మొత్తం చేంజ్ అండి. ఈ చేంజ్లో మీకు నాకు ఇచ్చిన పిలుపు ఏమిటంటే, ఇప్పుడు మనం ఆత్మ విషయముల మీద మనసు ఉంచాలి. ఆత్మ విషయముల మీద మనసు ఉంచడానికి కొన్ని చెక్ లిస్ట్ ఇస్తాను ప్రియమైన వాళ్ళు. అవసరం కొన్ని అన్న మనకు కావాలి కదా. కానీ ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన ఇంకొక లోతైన మాట ఏంటంటే, అసలు ఆత్మానుసారమైన మనస్సు మనలోనికి ఎలా వస్తుందన్న ప్రశ్న కావచ్చు, వచ్చింది ఎలా ఉంటుందన్న ప్రశ్న కావచ్చు, వచ్చింది మనల్ని ఏ విధంగా నడిపిస్తుందన్న ప్రశ్నలు కొంచెం మనం దేవుని అవగాహన వెతుకుందాం ప్రియమైన వాళ్ళారా. రైట్, ఇప్పుడు మనకి ఏమర్థం కావాలంటే, శరీరానుసారమైన మనసు కొంత అర్థమైంది, ఎందుకంటే అవి మనలో నుంచి బయలు వెళ్తున్నాయి కూడా మనకు చూపించింది. రైట్, ఇప్పుడు అర్థం కావాల్సింది ఏంటంటే, ఆత్మానుసారమైన మనసు ఎట్లుంటుంది, అసలు ఎట్లుంటుందంటే బాగా వినండి, జాగ్రత్తగా మీరు వినగలిగితే. మనమందరం అంటే ప్రియమైన వాళ్ళారా, మనం పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపబడితే మీలో నుండి నాలో నుండి బయటికి వచ్చేది ఏమిటి అని అంటే, ఆత్మానుసారమైన మనస్సు బయటకు వస్తుంది. ఇంతకు మించి ఇంకేం మర్మం లేదు ఇక్కడ. కానీ ఇక్కడ మనకు బాగా లోతుగా అర్థం కావాల్సింది ఏమైనా ఉందంటే, నడిపింపు అర్థం కావాలండి, అంతే. నడిపింపు గురించి ఏం చెప్పమంటారు ప్రియమైన వాళ్ళారా మిమ్మల్ని? నాకు ఒకటి బాగా అర్థమైంది, ఎందుకంటే నడక మనకు బాగా అనుభవం లేకపోతే ఫెమిలియర్ అనుకోండి. ఏ విధంగా అంటే, మనందరం నేర్చుకున్నామండి. నాకు తెలిసి అండి
ఎంత ఆలోచించినా నాకేమర్థమైంది అని అంటే, బాగా వినండి ప్రియమైన వాళ్ళారా, మీరేమి స్కెడ్యూల్ పెట్టుకొని మీ పిల్లలకు మీరు నడక నేర్పలేదు అన్నమాట తప్ప. మీరేం స్కెడ్యూల్ పెట్టుకొని నేర్పలేదు. వాడు నడవాలని తాపత్రయపడుతున్న ఆ తాపత్రయం చూసి మీరు ఏం చేశారంటే నడక నేర్పించారు. అంతే కదండి. నాకు అనుభవం లేదు, మిమ్మల్ని అడుగుతున్నా. అదే జరిగింది, అంతే కదా. పిల్లవాడిగా ఉండగానే మహా అంటే మనకు తెలుసు ఫస్ట్ ఎక్కడికి కదలలేంది, కరెడల్లో వేస్తాం, ఊపుతాం, నిద్రపుస్తాం. కానీ ఒక టైం తర్వాతనండి వాళ్ళలోనే ఒక చేంజ్ ఉంటుంది. ఆ చేంజ్ ఒక యాక్షన్లోకి వస్తుంది. ఆ యాక్షన్ ఏంటంటే నడవడం రాకపోయినా అమ్మగాళ్ళాడుతుంటారు, పాకుతుంటారు. అది చూడగానే మనకు కొన్ని అర్థం అవుతాయండి. అప్పుడు కొంత సహాయం. అమ్మగాళ్ళ ఆడే స్థితి నుంచి వాళ్ళే లేస్తూ పడుతున్న ఫేజ్ ఒకటి ఉంటుంది. ఆ ఫేజ్ మనకు తెలుసు, విపరీతంగా మోషన్స్ అవుతుంటాయని కూడా అంటుంటారు, పడి కిందికి, అంతే కదా. ఆ ఫేజ్ కూడా ఒకటి ఉంటుంది. ఏమంటే వాడు నిలబడాలని వానికి అనిపించగానే అప్పుడు మళ్ళీ చేసింది ఏంటంటే, నిలబడుటకు నేను సహాయం చేసి ఉండొచ్చు. నేను చేయలేదు, సారీ, మీరు చేసి ఉండొచ్చు. అక్కడ నుంచి కిందికో మీదికో ఒక పాదం తర్వాత ఇంకొక పాదం వేసేటువంటి ఆ స్వభావం, లేకపోతే అది కనపడగానే ఆ ఫేజ్ మళ్ళీ మీరు చేయనిచ్చి నడిపించిందే జరిగిందండి. అదే జరిగింది. ఎందుకు మాట చెప్తున్నాను అంటే, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడడం కూడా అలానే తోస్తుంది ప్రియమైన వాళ్ళు. దీర్ఘంగా ధ్యానిస్తున్న కొద్దీ నీలో నాలో ముందు అది మొదలవ్వాలండి. అది మనం చూపించుకోవాలి. నాకు అది ఏం లేకపోయినా సరే నడక అంటే ఆత్మచేత నడిపింపబడడం వచ్చిన తర్వాత నేను స్టార్ట్ అవుతాను అని అంటే బాగా చెప్తానండి. ఇప్పటికి 10 ఏళ్ళు అయింది, ఇంకా 100 ఏళ్ళు దేవుడు ఇచ్చింది సాధ్యపడదు నాకు. మీకు కూడా అంతే. మళ్ళీ చెప్తాను, ఇది మీకు అర్థమైందో కాలేదో. ఇప్పటికి కొన్ని సంవత్సరాలు అయిందండి. ఆత్మచేత నడిపింపబడుట అన్న జీవితంలో వెలుగు లేకుండా గడిచిపోతున్నాయి ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు నేను చెప్పింది మీ హృదయానికి చేరింది అనుకోండి, సెట్ అయిపోతుంది మన స్థితి అంతా. బట్ ఇంకా అర్థం కాలేదంటే ఇంకా 100 ఏళ్ళు ఇచ్చినా ప్రియమైన, ఇంకా 1000 ఏళ్ళు ఇచ్చినా పరిశుద్ధాత్మ దేవుని చేత మనం నడిపింపబడుట అంటే మనకు అర్థం కాదు. బాగా వినండి, భౌతిక సంబంధంగా కళ్ళ ముందున్న ఒక నడక స్థితిని మీరు చూడండి. పిల్లవానికి ఎలా వచ్చింది, తన యందు ఒక స్వభావం అండి నడవాలని. మీరు బాగా వినండి, క్రీస్తులోనికి రాకముందు అది లేదు ప్రియమైన. నేను అగ్రి చేస్తానండి. నేను అసలు మనం పుట్టడంతోనే ఆ స్వభావంతో పుడతామని నేనేం చెప్పడం. కానీ ఇప్పుడు నేనేమంటే, క్రీస్తు యేసునందు జన్మించిన తర్వాత కూడా మళ్ళీ మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలన్నటువంటి ఆలోచన కావచ్చు, ఆ ప్రయత్నం కావచ్చు, లేకపోతే ఆ కోరిక కావచ్చు, మీ యందు నా యందు మొదలవ్వకపోతే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఎందుకు మనకు హెల్ప్ చేయాలి? చెయ్యడు, నిశ్చయంగా ఎవరికి చేయలేదు కూడా ఆయన ఇంతవరకు. అట్లా నిజమండి, అదే జరుగుతుంది. మీతో అన్నట్టు ఇంకా 1000 సంవత్సరాలు వచ్చినా అదే జరుగుద్దండి. మనం కోరుకోకుండా ఆయన వచ్చేయాలి, మొత్తం నన్ను నడిపించేయాలి. ఎక్కడికి పోవాలో ఉద్దేశం నీకు లేనప్పుడు తీసుకెళ్ళేట ఆయన ఎందుకు తీసుకెళ్తాడు? అసలు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం? అసలు ఏం కోరుకుంటున్నాం మనం? ఒకసారి ఆలోచించండి. ఈ ప్రభువులో సాగుతున్న ఈ జీవితంలో కోరుతుంది ఏంటి ఆయన దగ్గరకు వచ్చి? మనకే తెలియదండి. మళ్ళీ మీతో నొచ్చుకోవద్దు చెప్తున్నాను, విమర్శాత్మకంగా ఉన్నా. మళ్ళీ శరీర విషయం లేదా మనసుంచి ఆ శరీర విషయంలోనే కోరుతున్న మనసేనండి. మీరు మాత్రమే కాదు, నేను కూడా. కానీ ఇప్పటి నుంచి ఒక ట్రాన్సిషన్ ప్రియమైన, ఒక నూతన మార్పు. ఇది కాదు మనది, ఈ శరీర సంబంధమైన తత్వం కాదు మనది. ఇక ఇప్పుడు నేను ఎవరంటే క్రీస్తు యేసునందు ఏమంటే నూతనముగా జన్మింపబడిన తర్వాత మనం ఆత్మ సంబంధులుగా చేయబడి ఉన్నాం. మన శరీరమును దాని ఇచ్చలతో కూడా, దాని దురాశలతో కూడా సిలువ వేసి ఉన్నాడట. ఇప్పటి నుంచి అండి మన ఆశ కావచ్చు, మన క్రేవింగ్, మన కోరిక కావచ్చు, ఆత్మ సంబంధమైన వాటి పట్ల ఉండి తీరవలసిందే ప్రియమైన వాళ్ళారా. వాస్తవానికి అదే రాశాడు కదండి. మీరు చూడగలిగితే 16వ వాక్యం నుంచి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-17 వాక్యాల ముందు చూద్దాం. 16-17 నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకున్నది, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఎలా వస్తుంది ఈ ఆత్మానుసారంగా నడుచుకోవడం అని అంటే? ఇప్పుడు మళ్ళీ రోమపత్రికలోనికి రండి, ఎలా వస్తుందో చూడండి. ఎలా వస్తుందో ఇప్పుడు మీరు వీలైతే ఈ 2 చేతులు పెట్టుకొని చూడడానికి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే పక్కపక్కన ఉన్న వాక్యాలుగా చూసుకోవచ్చు అనమాట ఈ రెండింటిని ఎక్స్ప్లెనేషన్స్ అని. మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒక్కసారి ఈ రోమపత్రిక 8ని గలతీ పత్రిక 5 పక్కన పెట్టుకొని రిపీటెడ్గా మీకు చదవండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నిశ్చయంగా వెలిగిస్తాడు ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు చూడండి, రోమీలకు రాసిన పత్రికలో ఆత్మానుసారంగా నడుచుకునేటువంటి స్థితి ఎలా వస్తుంది అని అంటే, ఇక్కడ మళ్ళీ కొంత మనకు వెలుగును ఉపదేశిస్తున్నాడు సేవకుడు. ఏమంటున్నాడంటే 8 కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరన్న తర్వాత 9 చూడండి, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ వాడైతే వాడు ఆయన వాడు కాదు. 10 అంటున్నాడు, క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాపం విషయమే మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవము కలిగి ఉన్నది. ఏమండి, మనం ఆత్మానుసారముగా నడుచుకోవాలి అని అంటే ప్రియమైన,
క్రీస్తు మన యందు నివసించాలండి. యేసుక్రీస్తు వారు మన యందు నివసించాలి. బాగా వినండి ప్రియమైన వాళ్ళరా, మనం ఆయన పిలవనవసరం లేదు, ఆయనే వద్దామని డిసైడ్ అయ్యిండు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు రాని పిలుపు కాదటండి, వచ్చి ఉండడానికి ప్లేస్ ప్రిపరేషన్ కావాలి, మన రెస్పాన్సిబిలిటీ. మళ్ళీ మీకు చెప్తాను, బాగా వినండి. ఆయన మనం ఏం ఇన్వైట్ చేయని అవసరం లేదు ప్రియమైన వాళ్ళరా. ఎందుకు ఆ మాట అంటే, వచ్చి ఉండడానికి ఆయన నిర్ణయం తీసుకున్నాడండి. ఇప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ, నా రెస్పాన్సిబిలిటీ ఏమిటి అంటే ఇన్విటేషన్ కాదండి. మన ఎవ్రీడే ప్రేయర్ రా అని ఇన్విటేషన్ కాదు ప్రియమైన వారు. ఇప్పుడు ఏం కావాలంటే వచ్చేటాయన ఉండడానికి ప్లేస్ ప్రిపరేషన్ కావాలి. ఆయన వస్తే ఏమర్థం అవుతుందంటే ఆయన మన యందు నివసించితే, బాగా వినండి, క్రీస్తు ఆత్మను కలిగి ఉంటాం ప్రియమైన వాళ్ళరా. క్రీస్తు ఆత్మను కలిగి ఉండుట మనం చదివిన రోమపత్రిక ధ్యానమును బట్టి ఆత్మచేత నడిపింపబడుట. రైట్. నాకు తెలిసి ఇది చాలా క్లమ్జీగా అంత ఒక దగ్గరికి తీసుకొచ్చేసి మిమ్మల్ని మళ్ళీ కొంత సందిగ్ధంలోనికి నేను నెట్టాను, అగ్రీ చేస్తాను. బాగా వినండి ప్రియమైన వాళ్ళారా. కొంచెం సున్నితమైన ఒక్క వాక్య వివరణలోనికి తీసుకొస్తాను, వినండి. ప్రతి ఆదివారము ఉపదేశం ద్వారాను, బైబిల్ ధ్యానం ద్వారా, సేవకుల సువార్త ద్వారాను పరిశుద్ధ దేవుడు వాక్యంతో మనల్ని మాట్లాడుతుంది. ఎందుకో తెలుసా అండి? బాగా వినండి. క్రీస్తును మన యందు నివసింప చేయుటకు. మీతో ముందుగా అన్నాను కదా, ఇన్విటేషన్ కాదు ఇప్పుడు మన డ్యూటీ, ప్లేస్ ప్రిపరేషన్ వచ్చేట ఆయనకి. అది ఏ విధంగా ఉంది అని అంటే, వాక్యం ఉపదేశించి ఎందుకు వినమంటున్నాడో తెలుసా? చర్చ్లో వర్షిప్లో మేజర్ టైం ఏది చెప్పండి మన చర్చ్లో? లిజనింగ్ అండి. ఉపదేశానికి పెద్ద సమయం పెట్టుకున్నాం. ఇంత సమయం ఓర్పుతో ఎందుకు వింటున్నాం? మనకేం పనులు లేకనా? వేరే కాలక్షేపాలు ఏం లేకనా? మీకు నాకు తెలియకుండానే ఒక వరవడి దేవుడు అలవాటు చేశాడు. ఒక వాక్యానికి ప్రధానమైన భూమికనిచ్చి పెట్టి వినిపిస్తున్నాడు. ఎందుకు వినిపిస్తున్నాడు? బాగా వినండి ప్రియమైన వాళ్ళరా. సంగతులు ఎరుగుటకు కాదు, ఎవరు నూతనమైన తెలుసుకుంటా కాదు, మీకు తెలియకుండానే మనలో ప్రభువు నివసించుటకు ప్లేస్ ప్రిపేర్ చేస్తున్నాడండి. మనలో చేంజ్ అండి, ఎవ్రీడే చేంజ్ ప్రియమైన వాళ్ళరా. ఇవ్వండి, ఏది ముందు ఏది వెనకంటే చెప్పడం నాకు కష్టం. ఏ మాటను ఉద్దేశించి ఈ మాట అంటున్నాను అంటే, నాలో అంటే వింటున్నప్పుడు వినగానే నేను మారిపోవడం ఉందా, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నన్ను మార్చడం ఉందా అంటే నాకు చెప్పడం కష్టం అండి. నా దగ్గర అనుమానం కూడా లేదు. కానీ ఏం అర్థమవుతుంది అంటే, ఆ చేంజ్ నాతో చెప్తుంది, ఎస్, ఈ మార్పులన్నిటికీ నువ్వు సిద్ధపడుతున్నావంటే ప్రభువు నీ యందు నివసించుటకు నువ్వు సిద్ధం చేసుకుంటున్నావు. ఫలితం ఏమవుతుంది చెప్పిన ప్రియమైన వాళ్ళరా? ఆయన ఆత్మచేత మనం నడిపింపబడుతుంటామండి. అప్పుడు బయటకు వచ్చేది ఏమవుతుందంటే ఆత్మానుసారమైన మనసు అవుతుంది ప్రియమైన వాళ్ళరా. దీని అంతా ఎక్కడ మొదలైందో తెలుసా అండి? ఎక్కడ మొదలైంది అని అంటే, ఆ మాట్లాడుతున్న ఉపదేశంను వినే మనసును సిద్ధం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళారు. మనం అది కావాలి. ఈ గంట ఏమో వింటే అవుతుందిలే, ఓ సండే వస్తామండి మళ్ళీ మనం మొదటి వారు కడపటి వారు ఉండకు ఒక సెక్షన్ మొత్తం ఏం మాట్లాడుకోవాలి తెలుసా? మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మోసపరచుకోవద్దన్న మాట దగ్గర నాకు ఒకటి బాగా తెలిసింది. కేవలం వినువారు మాత్రముగానే ఉండిపోయేవాడు మొదటోడు ఖచ్చితంగా నిశ్చయముగా చివరోడు అయిపోతాడు ప్రియమైన వాళ్ళారు. కేవలం వినువారుగానే ఉండిపోతే, బాగా వినండి, ప్లేసెస్ గోయింగ్ టు బి చేంజ్. అంతే, మారబోతున్నాయి అంతే. కానీ అక్కడ స్పష్టంగా చెప్పినాడు, దాని ప్రకారం మీరు ప్రవర్తించువారైనండి. ఎందుకనంటే ఆ ప్రకారం మనం ప్రవర్తిస్తున్నట్టే క్రీస్తు మన యందు నివసించున్నట్లు ఆయన మన యందు ఉన్నట్లయితే. రోమపత్రిక చదివిన లేకుండా మళ్ళీ ఒకసారి చదువుతాను, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రోమపత్రిక 8వ అధ్యాయం 9 నుంచి మళ్ళీ నేను చదువుతున్నాను. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఫుట్నోట్ వర్డ్తో చూడగలిగితే బాగా యాడ్ చేశారండి పండితులు. రెండో పదం, ఆత్మ ఎందున్నవారే కానీ శరీరం అందున్నవారు కారు అని కూడా చెప్పేశాడు. చూడండి ఎంత చేంజ్ ఉంది చూడండి. ఎందుకట? దేవుని ఆత్మ మనలో నివసించిన ఎడల, ఆయన మనలో నివసించాలి అంటే ఇంకొక వర్డ్తో చెప్పిన్నాడు, క్రీస్తు ఆత్మ మనలో నివసించడానికి చెప్పినాడు. ఆ వెంటనే కిందకి వచ్చాక పదాలు కన్స్ట్రక్టివ్ వేలో ఉన్నాయి ప్రియమైన వాళ్ళు. మళ్ళీ నేను చదువుతుంటాం. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల. చూడండి, దేవుని ఆత్మ, క్రీస్తు. మీరు చూస్తున్నారు ఆర్డర్, ఒక్కొక్క పదాన్ని చేంజ్ చేసుకుంటూ మొత్తానికి ఏం రాస్తున్నాడు? క్రీస్తు మన యందు నివసించుట ప్రియమైన వాళ్ళు. ఆయన నివసించాలి, ఆయన వచ్చుటకు సిద్ధపడిపోయి ఉన్నాడు. నిజముగా అంటే నిజముగా
యోహాను సువార్త 14 మీరు ఇంటి వెళ్ళి చదువుకోండి. మేము వచ్చి మీ వద్ద నివాసము చేత ఉన్న పదమే ఆయన చెప్పినాడు. ఆయనకి విల్లింగ్గా ఉన్నాడండి. నా ఇన్విటేషన్ నీ ఇన్విటేషన్ కాదు ఇప్పుడు ఆయన కావాల్సింది. ఆయన వస్తున్న ఆయనకు ప్లేస్ కావాలి. నథింగ్ బట్ ప్రియమైన వాళ్ళ ఆయన మన యందు నివసించాలంటే ఈ శరీర కార్యములు బయలు వెళ్ళొద్దు. అసూయలు, మత్సరములు, మత్తతలు, విమతములు, విభేదములు, శరీర కార్యం, అపవిత్రతలు, జారత్వములు, కాముకత్వములు, విగ్రహారాధన సంబంధమైన అభిచారములు, అల్లరితో కూడిన ఆటపాటు, వీటి మీదనే మనసు పెట్టుకొని 24 గంటలు వీటిని ఏ విధంగా నెరవేర్చుకోవాలన్న వెతుకులాటతోనే ప్రయారిటీస్ ఉన్నాయనుకోండి, ఆయన మన యందు నివసించాడండి. కోల్పోతుంది ఏంటో తెలుసా? ప్రతిగా ఆయన ఆత్మ మన యందు ఉండదు. ప్రతిగా జరుగుతుంది ఏంటంటే దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడం. ప్రతిగా ఏం జరుగుతుందో తెలుసా? దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడకపోతే మనలో నుండి ఆత్మ కార్యములు బయలు వెళ్ళవు. ప్రియమైన వాళ్ళారా, శరీర కార్యములు స్పష్టంగా చెప్పిన పరిశుద్ధ దేవుడు ఆత్మ కార్యములను గురించి చెప్పి ఉన్నాడు. కానీ అక్కడికి వచ్చేసరి ఫలములని చెప్పాడండి. శరీర కార్యాలని శరీరం దగ్గర కార్యాలకు పరిచయం చేశాడు. కానీ ఆత్మ దగ్గరికి వచ్చేసరికి అవి ఫలములను పరిచయం చేశాడు. ఎందుకంటే బాగా వినండి ప్రియమైన వాళ్ళ, ఫలానికి ఒక పీరియడ్ ఉంటుంది, అంతే కదా. చెట్టు పెట్టగానే పండైతే రాదండి, పీరియడ్, కొంచెం గ్యాప్ కనపడుతుంది. ఈరోజు ఈ ప్రసంగం వినేసాను, ఇక నేను డిసైడ్ అయిపోయాను, యేసుక్రీస్తు నేను నాలోనికి ఆహ్వానించేస్తాను, ఇక రేపటి నుంచి నాలో నుంచి ఆత్మకార్యములు బయటికి వెళ్తాయని అనుకొని మనం పోదు. అవి కార్యములుగా ఉండి రేపు ఫలములుగా కనపడే స్థాయికి పోవాలి మనం. నేను చెప్పాలనుకున్న మాట అది ప్రియమైన వాళ్ళారు. ఏమండి, ఈ భాగం అంతా ఏ విషయం దగ్గరికి స్థిరంగా తీసుకొచ్చి మాట్లాడుతున్నాను అని అంటే, ఓకే, నన్ను కన్ఫర్మ్ చేసుకుంటున్నాను మీ ముందు. ఆత్మానుసారమైన మనసుకు సంపూర్ణంగా మీకు అర్థం చేయించలేకపోవచ్చు, ఎందుకంటే నా కృపా పరిమాణం ఇంతేనండి. నాకున్న అనుభవ స్థితిని బట్టి మీకు కొంతనే తీసుకొని వచ్చి ఉన్నాను. కానీ ఒకటి మాత్రం నిశ్చయంగా మీ కళ్ళ ముందుకు పరిచయం చేయడానికి ప్రయత్నించాను. శరీరానుసారమైన మనసు ఇంకా మన ఏందో నిలిచి ఉంది చూడండి అని. ఇది మనకు అర్థమైతే ఒక బెగ్గింగ్ మన నుంచి స్టార్ట్ అవ్వాలి. తండ్రి నన్ను రక్షించు. ఎందుకంటే పౌలు గారు కూడా అదే ప్రార్థన చేసుకున్నాడండి రోమపత్రికలో. ఇట్టి మరణంకు లోనగు ఈ శరీరం నుండి నన్ను ఎవడు వినిపించును, అదే అన్నాడు కదా. మొర వచ్చిందండి ఆయన నుంచి బయటికి. ఆ మొర కోసం ఇది. ఇంకా అర్థం కాలేదు అంటే వెనస్డే బైబిల్ స్టడీకి కంటిన్యూ అవ్వండి. మనం జరుగుతుందంతే. 5వ అధ్యాయం అయిపోయింది, 6, 7 అధ్యాయాల్లోనే నడవబోతున్నాం. అత్యంత లోతైనవి, అత్యంత కీలకమైనవి, అత్యంత అవసరమైనవి కూడా. నా జీవితంలో నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఇదే కావాలని ఆశపడి సేవకుని దగ్గరికి వెళ్ళి నేర్చుకున్న వాటిని ఇక ఉపదేశించడం సిద్ధపడి సంఘం ముందుకు తీసుకొని వచ్చి ఉన్నాను ప్రియమైన వాళ్ళారా. ఇంకా సంపూర్ణంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం అందులో. సరే, మీ అనుకూలత అది. కానీ ఈరోజు మీతో చెప్తుంది, శరీర కార్యములు నా ఎందుకు బయలు వెళ్తున్నాయని అర్థమైతే ఒక మొర కావాలి దేవునికి. దేవా, నేను మళ్ళీ మొదటి స్థితి నుంచి కడపటికి జారుతున్నానయ్యా, నన్ను రక్షించు. అప్పుడు దేవుడు మనకి ఇచ్చేటువంటి స్థితి ఏంటంటే, ఇప్పుడు నీ శరీరానుసారమైన మనసును ఆత్మానుసారమైన విషయం మీదకి చేంజ్ అయ్యి. రైట్, ఎలా ఉంటాయి కొన్ని గుర్తులు? ఎలా ఉంటాయి ఆత్మానుసారమైన మనసుకు గుర్తులు? ఎలా ఉంటాయంటే, ఆత్మానుసారమైన మనసు కలిగిన వాడి ప్రయారిటీస్ ఎలా ఉంటాయంటే, ఎప్పుడు ఆత్మచేత నింపబడాలని కోరుకుంటాడండి. మొదటి విషయం గుర్తుపెట్టుకోండి ప్లీజ్. మీరు అసలు ఆత్మానుసారులుగా లేరని నేనేం విమర్శ చేయటం లేదు, కానీ మీకు మీరు అంటే పరీక్షించుకోవడానికి గుర్తిస్తున్నాను. ఎవ్రీడే ఏం వెతుకుతుంది మీ మైండ్ దేవుని దగ్గరికి వచ్చి? నేను పరిశుద్ధాత్మ చేత నింపబడాలని వెతుక్కుంటున్నట్లయితే మీ మనసు ఆత్మానుసారంగా ఉంది ప్రియమైన వాళ్ళారా. మీ లోటును మీరు సంపూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నారని అర్థము. బైబిల్లో లేని మాట ఏం కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 అంతా అదే చెప్పింది. సార్ చదువుదాం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18 మనం చూడగలిగితే, నేను చెప్పిన లేఖనం అక్కడ కనపడుతుంది ప్రియమైన వాళ్ళారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18 మనతో ఏం చెప్తుందంటే, మరి మద్యంతో మత్తులై ఉండకుడి, కానీ అంటే దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండు. సంపూర్ణమైన అర్థపు అవగాహనలోకి మనం తెచ్చుకోగలిగితే పరిశుద్ధాత్మతో నింపబడుతున్నటువంటి స్థితిని కలిగి ఉండండి అని చెప్తున్నాడండి. సమయం మనతో ఉన్నంత వరకు మార్నింగ్ ఉండాలా, ఈవినింగ్ ఉండాలా, నైట్ ఉండాలా, వీక్లో సండే ఉండాలా, మండే ఉండాలా, ట్యూస్డే ఉండాలా, ఇవి కావండి. ఇక్కడ ఉన్నాయి ఎల్లప్పుడూ, అన్ని వేళలా, ఆయుష్ మనతో ఉండగానే. లేకపోతే ఈ కాంటెక్స్టువల్గా మాట్లాడితే మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి అనే కదా కాంటెక్స్ట్. సమయం అంతయు ఆత్మపూర్ణులై ఉండు. మన మైండ్ అదే వెతుకుతుండాలండి. ఆన్సర్ ఇంకే సోర్స్ ఏంటి మరి? దేవాన్ని పరిశుద్ధాత్మ దేవుని నాకు అనుగ్రహించు. ఇది నిర్ణయం, పరిశుద్ధాత్మ దేవునివు. ఇది కార్యం, పరిశుద్ధాత్మ దేవునివు. ఇది ప్రయాణం, పరిశుద్ధాత్మ దేవునివు. ఇది తలంపు, పరిశుద్ధాత్మ దేవునివు. ఇది వద్దనుకుంటున్నాను, పరిశుద్ధాత్మ దేవుని గైడెన్సేనండి. ఓకే, పెద్దవి క్రిటికల్వి వచ్చినప్పుడు అడుగు ఉండొచ్చు ప్రియమైన వాళ్ళు, నేను అగ్రి చేస్తాను. కానీ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆత్మానుసారమైన మనసును కనుక ఎల్లవేళలా
ఏదో ఎక్స్పెక్ట్ చేయకండి, వెరీ సారీ, ఏదో పెద్ద ఎక్స్పెక్ట్ చేయకండి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏదో చేస్తాడని బాగా వినంటే, ఆయన చిత్తం చొప్పున ఆయనకు అనుకూలమైనవి మనం ఎందుకు చేస్తారు తప్ప మనం కోరుకునేవి కావు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అందరిలో వరాలు చూడకపోవచ్చు, అందరిలో భాషలు చూడకపోవచ్చు, అందరిలో బోధ చేసే సామర్థ్యం చూడకపోవచ్చు, అందరిలో స్వస్థపరిచే ఏముండో తెలియదు. ప్రియమైన వాళ్ళ నాకేమర్థమైందంటే, ఆయన చిత్తం ఏదో అది నా యందు నెరవేరుతుంది తప్ప నేను కోరుకున్నది అయితే కాదు. ఎవిడెన్స్కి ఇస్తున్నానండి. బట్ మీకు నాకు ఉండవలసిన ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే, ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ పూర్ణంగా ఉండాలన్నటువంటి ఆలోచన కలిగిన వ్యక్తిని నేను ఏ కేటగిరీలో పెట్టుకుంటున్నాను నా మనసులో అంటే, వీడు ఆత్మానుసారుడు, నేను అటెండ్ చేసుకోవడానికి కాదు అటే సాగాలనుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళ రెండోది సున్నితమైన చెప్పమంటారు, ఆత్మానుసారులైన వారికి ఇంకొక గుర్తుని చెప్పమంటే, ప్రార్థన పరులుగా ఉంటారండి వారు. ఎస్, ప్రార్థన పరులుగా ఉంటారు. ప్రియమైన వాళ్ళారా, ఏంటి మన ఎవ్రీడే ప్రేయర్? ఏం చేస్తున్నాం, ఎవరి గురించి చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఏం అడుగుతున్నాం, ఏం అడగటం లేదు, ఒకసారి చెక్ చేసుకుంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, సున్నితమైన సహోదర భావంతో ఒక మంచి మాట చెప్తున్నానండి. మీ ప్రార్థన నా ప్రార్థన బెటర్మెంట్ అవ్వడానికి ప్లీజ్ అండి మీ బైబిల్ చదవడం మొదలుపెట్టండి. నిజం చెప్తున్నాను, బైబిల్ చదవడం మొదలుపెట్టండి. మన ప్రేయర్నే చేంజ్ చేస్తుంది. ప్రియమైన వాళ్ళ బైబిల్ వాడుక చొప్పున మనుషులను చూసి ఒక క్రమాన్ని, ఒక ప్యాటర్న్ నేర్చుకుంది చాలు. అగెన్స్ట్ ఏం కాదండి, చైల్డిష్నెస్. పిల్లవానిగా ఉండి పిల్లవానిగా చేస్తున్నాం, అగ్రీ చేస్తున్నాను ప్రియమైన. బట్ ఇప్పుడు మనం చేంజ్ అవ్వాలి. ఏంటి మన ప్రేయర్? ఈ లాస్ట్ 1 monthగా ప్రభు రెండో రాకడకు సిద్ధపాటు గురించి ప్రార్థన చేసుకున్నాం. ప్లేస్ గురించి కాదండి, మన సిద్ధపాటు గురించి, ఆత్మీయ జీవితం సిద్ధపాటు గురించి, సహోదరంతో, ఎవరో కాదు. ఇప్పుడు నీతో ఇప్పుడు ఇక్కడున్న ఈ 60 మందిమే హెవెన్ మొత్తం అంటే ఇటర్నిటీ మొత్తం అంతా వచ్చేసారనుకోండి, వాళ్ళతో నిత్యత్వం అంతా గడపబోయేటువంటి ఆ దినములను గురించి సిద్ధపాటు గురించి ప్రేయర్ చేసుకున్నాం. డౌటేనండి, మనందరి చేతులు ఎత్తకుండా దిగాల్సిందే. ప్రేయర్ తగ్గింది చూసారా? ఇంకొక గుర్తు ఇవ్వనండి, నాకు కూడా సిద్ధపరిచే స్థలంలో చాలా నూతనంగా అనిపించింది. ప్రియమైన వాళ్ళారా, మొన్న వెళ్ళినప్పుడు స్త్రీ సమాజంతో వెళ్ళినప్పుడు నా జీవితంలో ఒక నూతనమైన ప్రార్థన అండి. నేను ఎప్పుడు చేసుకోలేదండి అలా. అసలు నేను షాక్ అయ్యాను. అసలు ఇది నా ప్రేయర్ అయినా నేనేం చెప్పట్లేదు దాని గురించి, అంటే అతిశయం కాదు, నా ఆనందం పంచుకుంటున్నాను. అంటే ఎందుకంటే ఆత్మానుసారుడైన వాడు ఏమంటే ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించేవాడుగా ఉంటాడండి అన్ని విషయములను బట్టి. మన ముందున్న ఆ రివర్ దగ్గర కూర్చొని చూస్తున్నప్పుడు అంటే నాకేమనిపించింది, ఎందుకు వాటర్స్కి ఎందుకు వేవ్స్ ఉండాలి? వేవ్ ఉంటుంది కదా అలలుగా, ఎందుకు ఉండాలి అసలు వాటర్కి? ఏమండి నేను అర్థం, ఎప్పుడైనా వాటర్కి వేవ్స్ వస్తున్నందుకు దేవునికి మీరు థ్యాంక్స్ చెప్పారా? ఎప్పుడు చెప్పలేదండి, ఎంజాయ్ చేసాం, ఎప్పుడు చెప్పలేదు. కానీ ఆ రోజు నూతనంగా అనిపించింది అంటే తెలుసా అండి, నీటికే గనక అలలు లేకపోతే, బాగా వినండి ఎలా చెప్పను, ఆ రోజు నాకు తట్టింది. ఏమండి నీటికి అలలు ఉన్నాయి కనుకనే ఇసుక ఆపగలుగుతుందండి. మీరు చూడండి, పెద్ద కాంక్రీట్తో పెద్ద బిల్డింగ్ కట్టండి, తోసుకెళ్ళిపోద్ది అంతే క్షణాల్లో. ఏమండి ఎంత పెద్ద కాంక్రీట్తో ఏం కట్టింది, ఇసుక ముద్దండి ఆగిపోద్దండి. నాకు అనిపించింది, ఎందుకు ఈ నేచర్, వాటర్కి వేవ్ నేచర్ ఎందుకు, అసలు అలలు ఎందుకు రావాలి? ఒకటి అర్థమైందండి, దీన్ని బట్టి నీకు స్తోత్రములు దేవా, అంతే, ఇంకా నీకే స్తోత్రం. ఇంకో రెండో ఆన్సర్ లేదు నా దగ్గర. ఇంకొకటి చెప్తాను ప్రియమైన వాళ్ళారా, మనం బతకడానికి ఆక్సిజన్ కావాలండి, వేరే ప్రాణులు బతకడానికి కూడా ఆక్సిజన్ కావాలి. భూమి మీద అంటే మట్టితో ఉన్నటువంటి ఈ నేల తక్కువగా ఉంది, నేల చాలా పెద్దగా ఉంది కనుక నీళ్ళలో కూడా ఆక్సిజన్ ఉంది కదా, నీళ్ళలో దూకి నేను ఆక్సిజన్ పీల్చుకొని బతుకుతానని దూకి చూడండి, చచ్చూరుకుంటామండి. కానీ ఆ నీళ్ళలోనే భూమి మీద ఉన్న వాటికంటే మిక్కిలి కోట్లతో కొన్ని జీవరాశులు ఉన్నాయి, కానీ నన్ను బతుకుతున్నాయి. ప్రియమైన వాళ్ళ నాకు వండర్ అనిపించింది ఎక్కడ అంటే, అందులో ఉన్న ఆక్సిజన్ నేను పిలవలేకపోవడం ఏంటి, అవి పిలవడం ఏంటి? అక్కడ ఉన్న చిన్న చిన్న ఇన్సిడెంట్స్ చూస్తేనేనండి, సన్లైట్ నీటి మీద పడగానే రిఫ్లెక్ట్ ఎందుకు కావాలి? నిజమండి, ప్రతి నేచర్ని బట్టి ఆ రోజు నా ప్రేయర్ అంతా ఎలా ఉన్నట్టు ప్రతి దాన్ని చూడడం అండి, ఒక ఏకాంతము, ఆ ఏకాంతంలో ప్రతి దాన్ని బట్టి, దీన్ని బట్టి దేవానికి థ్యాంక్స్, దీన్ని బట్టి ఇంక ఇదే ఉండేనండి. నా హృదయం ఎంత పులికించిపోయింది అని అంటే, ఇవి కదా ప్రియమైన వాళ్ళు మనతో నడవలసిన విషయాలు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంటారు. కంప్లైనింగ్స్ అండి మీ లైఫ్లో, నా లైఫ్లో అది మనకు ముళ్ళుగా ఉందని దేవుని తెలియదా ప్రియమైన? తెలుసండి నిశ్చయంగా. సరే ఆలోచించాల్సిన విషయాలండి ఇవన్నీ. ఆత్మానుసారుడైన మనిషికి ఇంకొక గుర్తు ఏమంటే, వాడు ప్రేమతో ఉంటాడండి, ప్రేమతో ఉంటాడంతే. ఇంకా అన్నింటిని తాళును, అన్నింటిని ఓర్చును, అన్నింటిని నమ్మును. లిస్ట్ చూడండి ప్రియమైన వాళ్ళ. చివరిది ఇంకొకటి కూడా చెప్పమంటే ఏం చెప్తానంటే, ఆత్మానుసారుడైన మనుషుడు సహవాసమును కోరుతుంటాడు ప్రియమైన వాళ్ళ. బీయింగ్ ఎలోన్ అనే కాదండి, అంటే
సహవాసం కంప్లీట్లీ డిఫరెంట్ ప్రియమైన వాళ్ళారా. ఏక మనసు, ఏక భావం, ఏక తాత్పర్యం, ఏక ప్రేమ, ఒక్కదాని అందే మనసు ఉంచే స్థితి, ఇవన్నీ గుర్తులు ప్రియమైన వాళ్ళారు వాళ్ళకి. అందుకోసమే ఈరోజు కొంచెం సమయం తీసుకున్నాను, క్షమించండి. బాగా గుర్తుపెట్టుకుని ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకిచ్చిన మొదటి స్థితి పరలోకం నందు కూర్చోబెట్టి ఉన్నాడు. ఇప్పుడు మీకు నాకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఏ రోజు కూడా దాన్ని కోల్పోతానన్న భయం, అంటే మనలో మొదలవని స్థితిలో నడుస్తూ ఉండాలంటే ఎప్పుడు మనం, నా దేవుడు నాతో ఉన్నాడు, నేను ఆ స్థితిలో నిలిచి ఉన్నాను అని, అదే గురిక. ఆ గురి నుంచి బయటకు వస్తే ఏం బయటకు వస్తుందంటే శరీరానుసారమైన మనసులండి, అన్నీ బయటికి శరీర కార్యములు, దేవునికి విరోధమైనవి, దేవుని చిత్తమును నెరవేర్చనివి, దేవునికి సంతోషపెట్టనివి, అవన్నీ మనల్ని సంతోషపెట్టేవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. దీని ముగింపు ఏంటో తెలుసా? మరణం అన్నాడు, కడపటి స్థితి అన్నాడు. దానికి ఇంకొక వైపు మన పిలుపుని చూపెడుతున్నాడు, మీది ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండండి, క్రీస్తుని మీలో నివసింపనీయుడి, మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకుంటూ ఉండండి, వాక్యం చేత మిమ్మల్ని మీరు మార్చుకుంటుండే. ఆయన ఎరగమని అంటే ఎరుగుదమని నోటితో చెప్పుకుందరు, కానీ తమ క్రియల వలన ఎరగమన్నట్టున్నారు చోట నిలబడకండి. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీరు భ్రష్టులు కారు అంటాడు. అదేనండి ఈరోజు మన సమస్య అంతా, ఎరుగుదమని చెప్పుకుందాం, క్రియల వలన ఎరగమన్నట్టున్నాం. మరి క్రియల్ని సరి చేసేటివి ఏంటి? వింటున్న వాక్యం మన క్రియలను శుద్ధి చేస్తుంది. ఇవి శుద్ధి అయినంటే క్రీస్తు మనలో నివసిస్తుంటాడు. ఆయన మన యందు ఉన్నాడు అనంటే ఆయన ఆత్మ మన యందు క్రియ చేయుచున్నట్టు, ఆయన ఆత్మ మనల్ని నడిపించుచున్నట్టు. ఆయన ఆత్మ చేత నడిపింపబడుతున్నవాడు శరీరానుసారుగా ఎప్పటికీ ఉండడు, వాడు ఆత్మానుసారుడుగా ఉంటాడు. కన్క్లూజన్ చెప్పమంటే ఆత్మానుసారులు నిరంతరం మొదటి స్థితిలోనే సాగుతారు ప్రియమైన వాళ్ళ. శరీరానుసారులు మొదటి స్థితి నుండి కడపకి వెళ్ళిపోతారండి. మీరు నేను ఎటు సాగుతున్నావు వ్యక్తిగతంగా పరీక్షించుకోండి. శరీరానుసారమైన మనసు ఉందా? నిశ్చయంగా దేవునికి ఒక కేక పెడదాం, దేవా నన్ను రక్షించు. ఆత్మానుసారమైన మనసుకు గుర్తులు కనబడుతున్నాయా? మరింతగా అతిశయిద్దామండి, ప్రభులో మరింతగా ఆనందిద్దాం, మరింత బలంగా సాగుదాం ప్రియమైన వాళ్ళు. ప్రభు మీకు నాకు తోడుగా ఉండి ఆయన రాజ్యంలోని తుదమట్టుకు మనల్ని నడిపించునుగాక. ఆమేన్.